ఈ నగరంలో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక కలకని ఉంటారు. కానీ ఈ నగరం ఎవ్వర్నీ వదలదు. ఇక్కడ ఏదీ ఫ్రీ లేదు. బట్టలు, సంబంధాలు, దేహం, ఇంకా అన్నీ ఎంతో ఖరీదైనవి. కానీ మరణం అన్నిటికంటే చులకన. త్వరగా రా. సారీ నిలోఫర్, పొద్దునుంచి ఏమీ తినలేదు. అవును, ఎక్కడికి వెళ్తున్నావు? అభినందన్ బ్యాంక్వెట్. నిలోఫర్, ఈరోజు కీర్తి పెళ్లి కదా? ముందే చెప్పుండొచ్చు కదా, మంచి బట్టలు వేసుకొచ్చుండేవాణ్ణి. హా, వెళ్తూ నీకోసం షేర్వాణి తీసుకుందాం. స్టూపిడ్, మనం పెళ్లికి వెళ్ళటం లేదు. నువ్వు చేస్తున్న గూఫాప్ ని రెక్టిఫై చేయడానికి వెళ్తున్నావు. నో ఎక్స్క్యూజ్ జేకబ్. ఫేస్ కవర్ లేకుండా పెళ్లి కొడుకా? అస్సలు పాసిబుల్ కాదు. నో ఇష్యూస్ కీర్తి. అలాగే అందరూ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. నేను గుర్రం మీద పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నానని. గుర్తు పెట్టుకో, అది మగ కాదు, ఆడగుర్రం. వీళ్ళు మగ గుర్రాన్ని బుక్ చేశారు. నువ్వు నవ్వకబ్బా, నువ్వు వెళ్ళి జెండర్ చేంజ్ చేయి. అది ఒక నిమిషం, నా ఫ్రెండ్ నిలోఫర్ కాల్ చేస్తుంది. నేను శర్మిలిలో కలుస్తాను. హాయ్ నిలోఫర్. థ్యాంక్ గాడ్ కీర్తి, నువ్వు కాల్ తీసావు. నేను నీతో చాలా ఇంపార్టెంట్గా మాట్లాడాలి. కీర్తి, నీకు కాబోయేవాడు ఒక ఫ్రాడ్. వీడు ఇలాగే పేరులు మారుస్తూ పెళ్లి చేసుకుంటాడు. ఇన్ఫాక్ట్ వాడి టార్గెట్ రిచ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవటం. తర్వాత డౌరీ తీసుకుని ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతాడు. ఇదే వాడి మోడరన్ సోంపరెంటియే. నాకు ఇదంతా ఇప్పుడే చెప్తున్నావా? 2 నెలల క్రితం మీ డిటెక్టివ్ ఏజెన్సీకి వాడు సరిగ్గా ఉన్నాడా లేదా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని మిమ్మల్ని అందరినీ కనుక్కోమని చెప్పాను కదా. కానీ ఇప్పుడు ఏం చేసావు? ఇంకా నువ్వంతా నాకు గ్రీన్ సిగ్నలే కదా ఇచ్చావు. అంతా ఓకే అన్నావు. దాని తర్వాత నేను ఒప్పుకున్నాను. కీర్తి, వాడి వల్ల తప్పు నీకు జరిగింది. పని మాత్రమే చెప్పలేదు నిలోఫర్. నాకు అనిపించింది నువ్వు నా ఫ్రెండ్ కదా, నీకు కన్సర్న్ ఉంటుంది అని. కానీ నువ్వు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. I'm very సారీ sorry. ఫర్ మై ఫుట్ నిలోఫర్. నీ ఫీజుతో పాటు ఈ పెళ్లికి 15 లక్షలు ఖర్చు అయింది. వెన్యూ దగ్గర ఎంతమంది గెస్ట్లు ఉన్నారో తెలుసా? వాళ్ళందరికీ ఏం చెప్పను. అసలు నాకు జేకబ్ మీద నీ మీదే నాకు కోపం వస్తుంది. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నిలోఫర్, నువ్వేం చెప్పొద్దు. చూసావా, నీ వల్ల నేను ఎన్ని మాటలు వింటున్నానా? ఏం చేస్తున్నావు? నువ్వు కొన్ని రోజుల వరకు నీ మొహం చూపించొద్దు. హాయ్ నిలోఫర్, నువ్వు డిటెక్టివ్గా ఒక విక్టిమ్ వెనుక పడ్డావు. కానీ ఒకటి తెలుసుకోలేకపోయావు, నేను నిన్ను ఫాలో చేస్తున్నానన్న విషయం. నువ్వు చాలా స్మార్ట్ అనుకోకు. నువ్వు నన్ను ఫాలో అవటం నేను చూశాను. అదేంటంటే నీతో మాట్లాడాలనుకోవట్లేదు. కానీ నాకు మాత్రం మాట్లాడాలనుంది. నా మనసు ఇప్పటికీ నీ ప్రేమని చవిచూడడం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ పిచ్చి మాటలని వేరే వాళ్ళతో పెట్టుకో. వెళ్ళవయ్యా. ఓకే ఓకే, ఒప్పుకుంటాను. నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం, చాలా ఇష్టం. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న జనం అందరూ మనల్ని భగ్న ప్రేమికులు అనుకోకూడదు. నన్ను లోపలికి పిలిస్తే బాగుంటుంది. చెప్పు, ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ప్రేమించడం తప్ప?
ముట్టుకోకుండా మాట్లాడలేవా నువ్వు? ఇక ఈ ఇన్నోసెంట్ ఫేస్ని తీసేసి ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో అస్సలు ఆ విషయం జరగదు. నేను ఏ ఉద్దేశంతోనూ ఇక్కడికి రాలేదు. నాకు నువ్వే కాదు, నా జీవితం కూడా దూరం అయిపోయింది. అంటే నిలోఫర్, నాకు క్యాన్సర్ వచ్చింది. నేను చెప్పేది నిజం. నేను ఇంకా ఎంతో కాలం బతకను. చనిపోయే ముందు మన ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ని సరిచేసుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే బతికున్నంతకాలం నేను నీతో. నాతో ఉండడానికి నువ్వు రీజన్స్ వెతకొద్దు. నమ్మడానికి అర్హుడివి కాదు. నాకు నీ నుండి ఏమీ అవసరం లేదు. నేను నీకు ఏమీ కానంటావా? నేను నీకు అసలు ఏమీ కానంటావా? అయితే నేను బ్రతికుండి ప్రయోజనం లేదు. ఇప్పుడే నేను షూట్ చేసుకుని చచ్చిపోతాను. బలరాం, ఏంటి? నువ్వు పిచ్చోళ్ళ నాకేమీ పిచ్చి లేదు. నీకు డ్రామాలాగా ఉందా? నేను ఇప్పుడే షూట్ చేసుకుని చేస్తాను. ఆడుకు బలరాం. నాకు తెలిసిన లోఫర్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. కానీ నా ప్రేమ నీ నుంచి నన్ను ఎప్పటికీ దూరం చేయదు. ఆ నమ్మకం నాకుంది. ఐ నో యు లవ్ మీ. ఐ స్టిల్ హేట్ యు. నిజంగానా? సార్, ఇక్కడ 3 గన్ షాట్ సౌండ్ వినపడ్డాయి సార్. కానీ దాని గురించి ఎవరు ఏం తెలియదు అంటున్నారు సార్. లోపల ఏం జరుగుతుందో, అసలు ఎవరున్నారో ఏం అర్థం అవట్లేదు సార్. సార్, ఇది క్లియర్ హాస్టేజ్ పరిస్థితిలాగా ఉంది సార్. పదండి. ఇల్లు ఎవరిది? సార్, నిలోఫర్ది సార్, ప్రైవేట్ డిటెక్టివ్ సార్. లోపల ఎంతమంది ఉన్నారు? సార్ అది తెలియదు కానీ హస్బెండ్ కూడా ఉన్నాడని చెప్పారు సార్ ఎవరో. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎక్కడా? తెప్పించాను, కానీ యూజ్ ఉందా లేదో తెలియదు సార్. మన దగ్గర ఎంత టైం లేదు. డోర్ లాక్ పగలగొట్టాలి. ఇలా రండి. పేల్చావంటే చచ్చిపోతావు. సరెండర్ అవ్వు, నీ మంచిగా చెప్తున్నాను. నేను 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 నా భార్యని కాపాడుకోలేకపోయాను. నేను నా భార్యని కాపాడుకోలేకపోయాను. Damn it. వద్దు, నా దగ్గరికి రావద్దు. ఏయ్, అలా మాత్రం చేయకు. మెల్లగా మాట్లాడుకుందాం. మాట్లాడడానికి ఏమీ లేదు. నన్ను జైల్లో వేస్తారు. నేను నిలోఫర్ లేకుండా జీవించలేను. నిన్ను అరెస్ట్ చేయము. రిలాక్స్. నిన్ను అరెస్ట్ చేయము. మమ్మల్ని నమ్ము. నేను ఎవరిని నమ్మను. నేను నమ్మను. నువ్వు కూడా నన్ను నమ్మలేవు. కొడుకు కూడా తండ్రిని నమ్మలేడు. ఇలా చూడు, ఇలా అయితే కంట్రోల్ చేయలేం. భర్తకి ముందు మనం నమ్మకం లేదు, ఏదో అన్నయ్యకి ఒకటి తమ్ముడి మీద చేయాలి. నమ్మకం లేదు. వీడిని పట్టుకోవాలి. నా భార్య నన్ను నమ్మలేదు. ఇక మీరెలా నమ్ముతారు? ఎలా నమ్మమంటారు? మిమ్మల్ని నేను ఎలా Careful గా నమ్మమంటారు? deal చేయాలి. ఆ, చెప్పండి. మేము నిన్ను నమ్మాలి అన్నావు కదా, ఆ, అందుకే మనం మాట్లాడుకోవాలి. ఇలా చూడు, నువ్వు చెప్పు, నేను వింటాను. సరేనా? రిలాక్స్. వద్దు, అలా చేయకు. ఏయ్! చూసావా నిలోఫర్, నువ్వు ఎప్పటికీ నా నుంచి దూరం కాలేవు. ఐ నో యు లవ్ మీ.
సార్ 3 గన్ షాట్లు మార్కున్నాయి సార్. క్లోజ్ రేంజ్లో షూట్ చేశారనుకుంటా. ఫారెన్సిక్ వాళ్ళని పిలవండి. రిపోర్ట్స్ త్వరగా కావాలని చెప్పండి, ఓకేనా? సార్ ఇంకా ఈ డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టంకి పంపించండి. సరే సార్. రాజీవ్ బిలువని ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం క్రైమ్ సీన్లో అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ ఏవీ లేవు. కానీ ట్రిగర్లో ఉన్న ఫింగర్ ప్రింట్ బలరామ్ది. అంటే బలరామే నిరోఫర్ని షూట్ చేశాడు, ఇంకా దెన్ ఈ షాట్ హిమ్సెల్ఫ్. ఏం ఆలోచిస్తున్నావు? సార్ అలానే ఉంటే బలరాం చనిపోయే ముందు నా వైఫ్ని కాపాడలేకపోయానని ఎందుకంటాడు చెప్పండి? చనిపోయేవాడు అబద్ధం చెప్పడని నేను అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడే ప్రూఫ్స్ ఉన్నాయి. హస్బెండ్ వైఫ్ మధ్య ఏదో జరిగింది, హస్బెండ్ వైఫ్ని చంపాడు, వైఫ్ని చంపానో గిల్టో భయంతోనో అతను షూట్ చేసుకుని చనిపోయాడు. యాక్చువల్గా ఇది ఓపెన్ అండ్ షట్ కేస్. మర్డర్ వెపన్ వచ్చి ఒక పిస్టల్. అది ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి కదా. రాజీవ్ చంపాలనుకున్నవాడు ఏమైనా చేస్తాడు. పాయింట్ని అండర్ కన్సిడరేషన్ చేసి కేస్ని క్లోజ్ చేయండి. చూడు, ఇకపై ఎనర్జీ వేస్ట్ చేయకు. ఒక పని చేయి, పోస్ట్మార్టం అయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వెతికి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయి. అండ్ దట్ విల్ బి ఆల్. సార్ నీలోఫర్ ఇంట్లో ఎలాంటి ఎంట్రీ ఎగ్జిట్ ప్రూఫ్ దొరకలేదు. నిలోఫర్ ఇంకా బలరాం తప్ప ఎవరిని ఎవరు చూడలేదని చెప్పారు సార్. నీలోఫర్ బలరాం వాళ్ళ బంధువులకి తెలుసా? లేదు సార్, మాకు తెలిసింది ఏంటంటే నిలోఫర్ ఒక ఎన్ఆర్ఐ అని చెప్పారు. ఇండియాలో తనకి రిలేటివ్స్ లేరంట. కానీ అతనికి ఇక్కడ ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఉంది. తన అసిస్టెంట్ గోల్డీ కూడా ఇక్కడే ఉన్నాడు. అయితే బలరాం? అక్కడ వాళ్ళకి బలరాము ఒక సంవత్సరం నుంచే తెలుసంట. ఎందుకంటే వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి 1 year అవుతుంది. ఆ నిలోఫర్ ఇంట్లోనే తను ఆవిడే ఉంటున్నారంట. లోకల్ పోలీస్ మిగిలినవి చూసుకుంటారు సార్. సరే పద, మన పని చూసుకుందాం మనం. వస్తాను సార్. నా భార్యని నేను కాపాడుకోలేకపోయాను. ఈ బలరాం మాటలు నాకు గుర్తుకొస్తూనే ఉన్నాయి. మనం నీలోఫర్ ఇంటికి వెళ్లే ముందు ఏం జరిగింది అనేది నేను తెలుసుకోవాలి. మనం నీలోఫర్ ఇంకా బలరాం గురించి తెలుసుకోవాలి. వేరే ఏదైనా తెలియొచ్చేమో. ఆ అసిస్టెంట్ పేరేంటి? గోల్డీ. నీలోఫర్ దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు? సార్ 5 years నుండి. నీలోఫర్ ఎన్ఆర్ఐ అని విన్నాను. సార్ అమెరికా నుండి. యాక్చువల్గా తనక్కడ ఒక డిటెక్టివ్తో పని చేస్తుండేది. తన పేరెంట్స్ చనిపోయాక ఇండియాకు వచ్చేసింది సార్. తనొక ఏజెన్సీ ఓపెన్ చేసింది. ఇంకా బలరాం అతని గురించి తెలుసా? సార్ బలరాం ఒక కేర్ ఫ్రీ మ్యాన్. ఆయన స్వయం హిప్పీ అని చెప్పుకునేవారు. అలాంటి వాళ్ళకి ఒక చోటు ఉంటుంది కదా, వాళ్ళ ఊరేది? సార్ హర్యానాలో ఏదో ఊరు సార్. ఇంకా ఏం పని చేసేవారు? మా ఏజెన్సీలోనే పనిచేసేవాడు సార్. అంటే బలరాం డిటెక్టివా? సార్ తను ఎన్ఆర్పీఎఫ్లో పనిచేస్తుండేవాడు. యాక్చువల్లీ నీలోఫర్ మేడం బిజినెస్ని ఎక్స్పెండ్ చేయాలనుకుంది. బాధ్యతగా పనిచేసే వాళ్ళు కావాలని తను వెతికింది సార్. తనకి ఎక్స్ సర్వీస్ కంటే బెస్ట్ ఎవరూ లేరు. అందుకే తను బలరాం సార్ని అపాయింట్ చేసుకుంది. కానీ నేను నీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? వాడిని ఫాలో చేయమని కదా. నువ్వు వాడితోనే గొడవ పెట్టుకొని వచ్చావా? అరే నేను జోషి కార్ని ఫాలో అయ్యే వెళ్ళాను. తను హఠాత్తుగా బ్రేక్ వేశాడు, నా బైక్ వెళ్ళి గుద్దుకుంది. బ్యాక్ లైట్ విరిగిపోయినందుకే నన్ను చంప మీద కొట్టాడు. ఏం చేయమంటావు? నా క్లయింట్ తన వెనక ఉన్నాడని నీ ఫూలిష్నెస్ వల్ల మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు పని మానేసి బౌన్సర్ పని వెతుకొని వెళ్ళు. నువ్వు దానికే పనికొస్తావు. అప్పుడే తన ప్రొఫెషనల్ అసోసియేషన్ పూర్తయింది. కానీ సార్ ఇంత జరిగినా గానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సార్. లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకున్నారు. బలరాం నీలోఫర్ని చంపగలడు అని అంటావా నువ్వు? అలాంటి అవకాశమే లేదు సార్. అయితే ఎవరు చంపుండొచ్చు? కీర్తి, నీకు కాబోయేవాడు ఒక ఫ్రాడ్. జేకబ్ కంటే ఎక్కువ నీ మీదే కోపం వస్తుంది. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. హలో, నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా. ఒరే నువ్వా? దమ్ముంటే నా ముందుకొచ్చి మాట్లాడు. వేరే నెంబర్స్ నుంచి కాల్ చేయకు. అరే ఖచ్చితంగా కలుద్దాం. నేను కూడా మూమెంట్స్ని మర్చిపోలేకపోతున్నాను. మనం పెళ్లి కన్నా ముందే కలిసాం కదా, మస్తు రోజులు. నీకు తెలుసు కదా, నేను అదంతా రికార్డ్ చేసి పెట్టుకున్నా.
నువ్వు ఇంత చీప్ అని నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు గాని నా ముందుంటే చంపేసుండేదాన్ని. ఓహో, నా బేబీకి కోపం కూడా వస్తుందా? అది కూడా ఇంత కోపం నాకు వచ్చింది ఆ డిటెక్టివ్ మీద. నా పని చెడగొట్టింది. ఇప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. మే యువర్ ఫ్రెండ్ నిలోఫర్ రెస్ట్ ఇన్ పీస్. ఏమైంది డాక్టర్, అర్జెంట్ అని చెప్పారు? అవును, ఈ మార్క్ చూడండి. నీలోఫర్ బ్లడ్లో డ్రగ్ కలిసి ఉంది. నీలోఫర్ అన్కాన్షియస్గా ఉండటంతో వాళ్ళు చాలా ఈజీగా తన్ని రేప్ చేసున్నారు. ఈ రేపిస్ట్ డిఎన్ఏ బలరాం డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందా? నీలోఫర్ బాడీ మీద రేపిస్ట్ డిఎన్ఎస్ఏ లేదు. మేబీ ఆ రేపిస్ట్ కాండమ్ యూజ్ చేసి ఉండొచ్చు. సార్ నీలోఫర్ ఇంట్లో డ్రగ్స్ దొరకలేదు, సిరంజి దొరకలేదు. మరి బలరామే అంతా చేసుంటాడా? ఈ కేసులో మనకు తెలిసిన కొత్త డెవలప్మెంట్ ఏంటంటే బలరాం తన భార్యకు డ్రగ్ ఇచ్చి అన్కాన్షియస్ చేశాడు, ఇంకా తనని రేప్ చేశాడు, అండ్ ఫైనల్లీ 3 సార్లు గన్తో షూట్ చేశాడు. ఈ బలరాం తన పెళ్ళాన్ని అంతగా ద్వేషించేవాడా? అది సార్ అర్థం అవట్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉందా లేక లేదా? చూసారా ఈ ఓపెన్ అండ్ షర్ట్ కేసు ఎలా బూమ్ అయిందో? సరే, వేరే ఎవరో నీలోఫర్ని రేప్ చేశారని మనం కన్సిడర్ చేద్దాం, ఓకే? ఎందుకంటే బలరామే ఈ పని చేశాడని మాకు కన్ఫర్మేషన్ లేదు. బలరామే నీలోఫర్ని చంపాడనడానికి కూడా ఆధారాలు లేనేలేవు. చనిపోయే ముందు తన భార్యను కాపాడలేకపోయాను అని చెప్పుకునే ఒక వ్యక్తి తన భార్యని ఎందుకు చంపుతాడు? ఒక పాయింట్లో వాళ్ళిద్దరు తప్ప వాళ్ళింట్లో ఇంకెవరో ఉన్నారని మనం అనుకుందాం. అయితే ఆ బలరాం ఆ మూడో వ్యక్తి గురించి మనకి ఏమీ చెప్పకుండా ఎలా సూసైడ్ చేసుకున్నాడు చెప్పు? కిల్లర్ యాంగిల్లో ఆలోచిస్తే కూడా నీలోఫర్ని వాడు రేప్ చేసి మర్డర్ చేసినా కూడా ఐ విట్నెస్ బలరాంని ఎందుకు వదిలేశాడు? అందుకే నేను బలరాంని రూల్ అవుట్ చేయట్లేదు. బలరాం తప్ప వేరే క్రిమినల్స్ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి కదా అంటున్నాను. యూర్ రైట్ రాజత్. మనం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలి. యూ హ్యావ్ ఎ ఫ్రీ హోల్డ్, గో హెడ్. ఈ కాయిన్ని మనం ఇలా చూస్తే మనకు ఒకవైపే కనిపిస్తుంది, కానీ ఈ కేసులో కాయిన్ తనకు రెండో వైపు ఉందని చెప్తోంది. అంటే ఏంటి సార్? అంటే రస్తోగి గారు, బలరాం ఇంకా నీలోఫర్ పర్సనల్ లైఫ్ని మనం చెక్ చేయాలి. చూద్దాం ఈ కేసుకి కళాకారుడు బలరామా లేదా వేరే ఎవరైనా ఉన్నారా? వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది. జీవితం అనే ఒక పెద్ద ప్రయాణం. ప్రతి మనిషికి ఒక పుస్తకం రాస్తుంది. చాలా పెద్ద పెద్ద కలలు, ఇంకా చావు అనే కథలు కూడా ఉంటాయి. అరే నా బంగారు తల్లి, ఎంత దానికే ఏడుస్తారా చెప్పు? ఏడవద్దు. ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. చూడు, ఇది ఎంత బాగుందో. దీంతో ఆడుకుందామా? నీకు నచ్చలేదా? సరే, నేను నీకు వేరే కొనిస్తాను. అయ్యో కన్నా, నీకేమైంది? ఏం లేదక్క, మీరు ఇంటర్వ్యూకి వెళితే తను భయపడిపోయింది. జాబ్ కూడా ఇంపార్టెంట్ కదా. మీరు ఎందుకని పని చేయాలనుకుంటున్నారు చెప్పండి, నేను ఒక పని చేసి పెడతాను. మీ ఇల్లు కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది. దీన్ని పడగొట్టేసి ఇంకో ఇల్లు కట్టిస్తాను. రెండుతో హాయిగా బతకచ్చు కదా. నాకు మంత్లీ పే చేయండి. కానీ ఇందుకు చాలా డబ్బులు కావాలి కదా. అంత డబ్బులు ఎలా కట్టగలను? మీరేం టెన్షన్ పడకండి. అందులో ఒక ఫ్లోరు మీరు నాకు ఇచ్చేయండి చాలు. నేను మిడిల్ ఫ్లోర్ తీసుకుంటాను. పనికి వెళ్ళాలన్నది మర్చిపోండి. సార్, నీలోఫర్ కార్కి ఫాస్ట్ ట్రాక్ ఉంది సార్. నేను దాన్ని ట్రాన్సాక్షన్ లిస్ట్ తీపించాను. ఒక విషయం తెలిసింది. మర్డర్ జరిగిన రోజు పొద్దున్నే 7 అంతా తను గ్రేటర్ నోయిడా టోల్ పాస్ అయింది. ఆ రోజే యూపీ టు ఢిల్లీ వచ్చారు. యూపీలో ఎక్కడికి వెళ్ళారు? గోల్డీ కూడా దాని గురించి తెలియదు సార్. నీలోఫర్ ఫోన్ని మేము అన్లాక్ చేశాము. కాలిస్ట్ ప్రకారం ఆ రోజు తను కీర్తి అనే అమ్మాయితో మాట్లాడింది. కీర్తి అగర్వాల్ని కలవండి. ఇంకా క్రైమ్ సీన్లో తన ఫోన్తో పాటు ల్యాప్టాప్ కూడా ఉందా? దాన్ని కూడా చెక్ చేయండి. నేను అప్పటి వరకు ఎన్ఆర్పీఎఫ్కి వెళ్ళి బలరాం గురించి తెలుసుకుంటాను. ఇక మీరు నీలోఫర్ ఇంకా బలరాం ఇద్దరికీ కలిసిన ప్రతి ఒక్క ప్రొఫైల్ని చెక్ చేయండి. బలరాం 2009 వరకు ఎన్ఆర్పీఎఫ్లోనే పనిచేశాడు. తర్వాత వాడిని తీసేశారు. ఎందుకు? వాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. అటెంప్ట్ టు మర్డర్?
అవును, 7 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు. 2009 నుంచి 7 ఏళ్ళు వరకుంటే 2016 వరకు జైల్లోనే ఉన్నాడా? అతను ఎవరిని మర్డర్ చేయాలనుకున్నాడు? విక్రాంత్ సిసోడియా. వాడతని కొలిక్కు. చాలా రోజుల తర్వాత వస్తున్నావు కదా. విక్రాంత్, బలరాం, ఏం చేస్తున్నావు? 7 ఏళ్ల తర్వాత బలరాం జైలు నుంచి బయటకు వచ్చాడు గాని అలా జరిగిన తర్వాత ఇప్పటి వరకు విక్రాంత్ కోమాలోనే ఉన్నాడు. స్నేహితుని చంపేంత ద్వేషం అసలు ఎందుకొచ్చిందంటారు? విక్రాంత్కి తన పెళ్లాంతో అఫైర్ ఉందని బలరాం అనుకున్నాడు. కానీ బలరాం ఇంకా నీలోఫర్ పెళ్ళయి 1 ఇయరే కదా అయింది. అంటే బలరాం నీలోఫర్ కంటే ముందు ఒక పెళ్లి చేసుకున్నాడా? అవును సార్, ఒక కొడుకున్నాడు. వాళ్ళెక్కడున్నారు? బలరాం ఊరొచ్చి ఫరీదాబాద్. తన ఫ్యామిలీ కూడా అక్కడే ఉండొచ్చు. ఇది తన అడ్రస్. దాని గురించి నేను ఆలోచించాను. మీరు త్వరగా పిటిషన్ని ఫైల్ చేయండి. ఓకే, నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. సంకేత్, ఎక్కడికెళ్తున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతూ ఉన్నావు? మా నాన్న అంత్యక్రియలైతే నేను చేయలేను. మా ఇద్దరికీ కూడా ఏదైతే మంచిదో అదే చేస్తాను. సంకేత్, సరిగ్గా చెప్పు. నువ్వు చిక్కుల్లో పడకు. చిక్కుముడులు విప్పదీస్తున్నానమ్మా. అన్నీ సాల్వ్ అయ్యాక మనం మాట్లాడుకుందాం. సంకేత్, సంకేత్, ఎక్కడికెళ్తున్నావు? సరే, ఈ బలరాం క్యారెక్టరు అస్సలు అర్థం కావట్లేదే. వాడి కొడుకు ఇంకా పెళ్ళాం విచిత్రం కదా. ఈ ఇన్సిడెంట్ గురించి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కదా. తెలిసి కూడా వాళ్ళు ముందుకు రాలేదు, బాడీ కూడా కలెక్ట్ చేసుకోలేదే. కానీ నాకేమనిపిస్తోందంటే క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక వ్యక్తిని నీలోఫర్ ఎందుకు పెళ్లి చేసుకుంది అని. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఒకవైపు చూస్తే నీలోఫర్ మిమ్మల్ని ఒక చెడ్డవాడి నుండి కాపాడింది పెళ్లికి, ఇంకోవైపు నీలోఫర్ బలరాంని పెళ్లి చేసుకుంది, అది కూడా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడితో. ఇది మాకు ఈ రోజే తెలిసింది. దీని గురించి నాకేం తెలీదు. కానీ అవును, నీలోఫర్ నాకు బలరాంకి ముందే పెళ్ళయిందని చెప్పింది. నేను ఇలాగే మాటల్లో పడి అడిగాను, బలరాంలో నువ్వేం చూసావు అని. నువ్వేం అడగొద్దబ్బా. బలరాంలో హస్బెండ్ క్వాలిటీస్ అస్సలు లేవు. ఇంకా వాడికి ఏ పని చేయడం కూడా రాదు. ఇంకా వాడి దగ్గర డబ్బులు కూడా లేవు. అయితే నీకేం నచ్చింది? ఒకవేళ వాడి పోయట్రీనా? ఉండొచ్చేమో. కీర్తి, వాడి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? వాడు నా కోసం ఎవరినైనా చంపుతాడు. దీన్ని ఆలోచిస్తుంటే చాలా సెక్యూర్గా ఫీల్ అవుతుంది. బలరాం నీలోఫర్ని చంపగలడా? లేదు, వాళ్ళిద్దరి మధ్య గొడవలుండేవి కానీ ఇద్దరు బాగా లవ్ చేసుకునేవారు. నీలోఫర్ నీకు ఎప్పుడైనా హింట్ ఇచ్చిందా? అంటే ఎవరైనా ఫాలో చేస్తున్నట్టు, అనుమానం ఉన్నట్టు? లేదు, అలాంటిదేమీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ రోజు నీలోఫర్ గోల్డీని బాగా తిట్టింది. ఎందుకంటే జేకబ్ బ్యాక్గ్రౌండ్ చాలా తప్పుగా కనుక్కున్నాడు అని. ఇలా చూడండి, నేను ఈ పిటిషన్ మాత్రం ఫైల్ చేశాను. అదేంటంటే బలరాం సైని డిఎన్ఏతో నీ డిఎన్ఏని మ్యాచ్ చేయడానికి అవకాశం ఇవ్వమని. కానీ నువ్వు అలా ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే మా అమ్మ ఒక మోసం చేసింది అనుకున్నాడు. అసలు నేను తన కొడుకుని కాదనుకున్నాడు. కానీ నువ్వు ఇలా చేయడం వల్ల నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు. నా అభిప్రాయం ఏంటంటే తెలిసి తెలిసి నువ్వు పోలీసుల దృష్టిలో సస్పెక్ట్గా మారబోతున్నావు. ఇదేమీ నేను పెద్ద క్రైమ్ చేసినట్టు కాదు కదా సార్. అయినా ఈ డిఎన్ఏ టెస్ట్ చేయించడం నాకు లాస్ట్ ఆప్షన్. నా పేరెంట్స్ ఎవరూ సరిగ్గా లేరు సార్. అది ప్రపంచానికి తెలియాలనే ఇలా చేస్తున్నాను. మాకసలేమీ అర్థం అవడం లేదు. నీలోఫర్ని రేప్ చేసి మర్డర్ చేసింది బలరాం అవునా కాదా అని బలరాం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చాను. ఇలా చూడండి, మీకోసం బలరాం ఒక ప్రాణం తీయడం కోసం వెళ్ళాడని మాకు తెలిసింది. దానికి కారణం ఏంటంటే మీకు నాకు ఎవరితో ఏ సంబంధం లేదు. కానీ ఆ బలరాం వాడొక కోపిష్టి మనిషి. వాడికి కోపం వచ్చినప్పుడల్లా నన్ను కొట్టేవాడు. ఇంత జరిగా కూడా వాడు జైలు నుంచి వచ్చేటప్పుడు వాణ్ణి బాగా చేయాలని నేను కోరుకున్నాను. కాని వాడు నన్నెప్పుడు అర్థం చేసుకోలేదు.
చూడండి, మనం అంతా మర్చిపోయి మనం కొత్త జీవితం మొదలు పెడదాం. కొత్త జీవితమా? కొత్త రకంగానా? విక్రాంత్ తర్వాత నీకు వేరేవాడు ఎవడైనా దొరికాడా? చెప్పు, వేరేవాడు దొరికాడా? జైలుకి వెళ్ళొచ్చినా కూడా నీ బుద్ధి మారలేదు కదా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మాట్లాడుకో. ఏం మాట్లాడుకో? నేనేమి తప్పుగా అర్థం చేసుకోలేదు. గుర్తు చేసుకో, మాకు బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, మాకు బిడ్డలనివ్వు అని దేవుని ప్రార్థించాం కదా. అప్పుడు హఠాత్తుగా నువ్వు నాతో చెప్పావు నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని. అలాగే ఆ రోజు ఆ బిడ్డ నీ బిడ్డే అని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మేశాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. వాడు ఆ సంకేత్, వాడి రక్తమే కదా ఆ విక్రాంత్ గారి రక్తం. వాడి వల్ల నా కొడుకు ముందు నేను తలదించాల్సి వచ్చింది. ఒక్కసారికి వాళ్ళకిద్దరికి వచ్చిన అనుమానం దూరం అవ్వలేదు. మీరు నీలోఫర్ని ఎప్పుడన్నా కలిశారా? నిజం చెప్పండి. అవును, కలిశాను. కాని వాడు మంచి కోసమే కలిశాను. ఏ మంచి గురించి చెప్తున్నారు మీరు? సక్సెస్ఫుల్ అమ్మాయి కలలు సక్సెస్ఫుల్ అవుతాయనుకున్నాను. మరెందుకు నువ్వు ఒక అన్సక్సెస్ఫుల్ మ్యాన్ని పెళ్లి చేసుకున్నావు? అలా అయితే మీ రిలేషన్షిప్ కూడా కదా. మీరు బలరాంని మోసం చేశారు. వాడి మాటల్ని బాగా నమ్మావు. వాడు జైలుకెళ్ళొచ్చాడని మాత్రం మర్చిపోకు. మునిగిపోతున్న ఓడలో కాలు పెట్టావు. మునిగిపోవక ముందు దిగితే మంచిది. నేను తన మంచే కోరాను. కాని నా తలరాతే మార్చలేనప్పుడు తన రాతిని ఎలా మారుస్తా? బలరాం ఇలా చేశాడా లేదని నీకు డౌట్ ఉండొచ్చు. కాని నాకు నమ్మకం ఉంది. బలరాం ముందు లోఫర్ని చంపి తర్వాత తనే చనిపోయాడు. అయినా తన పాపం నిండిపోయింది. ఎలా ఉంది కనక్? బాగుంది కదా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి దీన్ని వేసుకునిరా, వెళ్ళు. ఏంటక్క, కలాకీకి కొత్త డ్రెస్? ఢిల్లీలో ఇచ్చిన ఇంటర్వ్యూ పాస్ అయిపోయారనుకుంటాను. ఆ జబ్బైతే పోయింది, కానీ కోడియాగంజ్లో ఒక జాబ్ అయితే దొరికింది. కనక్తో పాటు అక్కడ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. షిఫ్ట్ అవుతారా? మరైతే ఈ ఇల్లు ఏం చేస్తారు? నీకు కావాలంటే నేను అమ్మి పెడతాను. ఎప్పుడూ అభయ్ మీద ఎందుకు చెప్తావ్? అంటే మీరు కొడియాగంజ్కి వెళ్ళిపోతారు కదా, ఇంటిని ఎవరైనా కొట్టేయాలని చూస్తే? కమలేష్, మ్మ్. అసలు ఈ బలరాం క్యారెక్టర్ ఏంటంటావు? మనం అతన్ని సస్పెక్ట్ అనుకోవాలా లేక విక్టిమ్ అనుకోవాలా? అర్థం కావట్లా. సరే, మూడో వ్యక్తి గురించి ఏమైనా తెలిసిందా? సార్, అది నీలోఫర్ ల్యాప్టాప్ ఆన్ చేశాను. ఇందులో కొన్ని జేకబ్ ఫొటోస్ ఉన్నాయి. వాడొక పెద్ద క్రిమినల్ సార్. వేరే స్టేట్లో మోస్ట్ వాంటెడ్. వీడి మీద అటెంప్ట్ టు మర్డర్ ఇంకా ఫ్రాడ్ ఛార్జెస్ ఉన్నాయి. నీలోఫర్ వీడిని ఎక్స్పోజ్ చేసింది కదా? అవును సార్. వీడే పని చేస్తుంటాడా? ఈ ఫొటోస్ చూడు. ఇవి ఏ ఫొటోస్? ఒక్క నిమిషం. ఈ ఫోటోలో యూపీ అని రాస్తుంది. ఈ ఫోటో యూపీలో ఏదో ఒక ఏరియాలో తీసింది. మర్డర్ అయిన రోజు నీలోఫర్ యూపీ నుంచి ఢిల్లీకి వచ్చింది. తన ఫాస్ట్ ట్రాక్ ట్రాన్సాక్షన్ ప్రకారం తను ఎప్పుడూ యూపీకి వెళ్ళి వస్తూ ఉండేది. కానీ యూపీలో ఎక్కడికి వెళ్ళేది మాత్రం తెలియదు. సరే, అయితే దీన్ని గోల్డీకి చూపిద్దాం. ఇక కేసు మీద పని చేసిండొచ్చేమో. ఇంకా నీలోఫర్ పాత కేసెస్ కూడా చూడండి. సరే సార్. నువ్వు అక్కడ తెలివేనబడవా? వదిలో. ఒరే మిశ్రా, ముందు డాడీ వచ్చి నీది పట్టుకొని కాలర్. రేయ్, ఆ మిశ్రాకి మీ నాన్న వయసు ఉంటుందిరా. ఎందుకు ఆయనతో అలా ఆడుకుంటున్నావు? మీరందరూ తప్పు చేస్తున్నారు. నిన్ను నీ కొడుకును కిడ్నాపింగ్ కేసులో లోపల పడేస్తాను. కిడ్నాప్ మాత్రమేనా? ఇక్కడ నీ మర్డర్ కూడా జరిగిపోవచ్చు. నువ్వు చావకూడదనుకుంటే ఒక్క విషయం చెప్పు. ఈసారి రోడ్ కాంట్రాక్ట్ టెండర్ నీకు ఎలా వచ్చింది? మా టెండర్లో మేమిచ్చిన కొటేషన్ కంటే సరిగ్గా ₹1 తక్కువ నువ్వు టెండర్ వేశావు. మా టెండర్ కొటేషన్ గురించి నీకు చెప్పింది ఎవరు? అది కోయిన్సిడెన్స్. అదే, అంతే. కోయిన్సిడెన్సా ఇంకేమైనానా? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు అథారిటీస్ దగ్గరికి వెళ్ళి వాళ్లతో ఈసారి టెండర్ నాకు వద్దు అని చెప్పాలి. అప్పుడు టెండర్ తానుగా మాకే వస్తుంది. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, చెప్పాను అంతే.
కొడియాగంజ్లో అందరికన్నా పెద్ద చేప విజేంద్ర అవస్థి. ఈ కీస్ వచ్చి బుక్లో ఏం చేస్తోంది? సార్ అది నీలోఫర్ మేడం ఇంటికి సార్. నీలోఫర్ చనిపోయే రోజు నిన్ను బాగా తిట్టింది కదా, జేకబ్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడంలో నువ్వు తప్పు చేశావని. మాకిది కీర్తి చెప్పింది. ఇంకా నీలోఫర్ మర్డర్ రోజు ఎలాంటి కోడ్స్, ఎంట్రీ, ఎగ్జిట్ దొరకలేదు మాకు. అంటే కిల్లర్ లోపలికి వెళ్ళడానికి ఇలాంటి కీస్నే యూజ్ చేసిన పాజిబిలిటీస్ చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన పాజిబిలిటీ ఏంటంటే ఇలాంటి కీనే యూజ్ చేసి లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే నువ్వై ఉండాలి. సార్ మీరు అసలు ఏమంటున్నారు? ఈ కీని నేనే యూజ్ చేస్తుంటే మీకు దొరికేలా ఎందుకు పెడతాను? సార్ ముందు మీరు ఈ కేసు ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసుని నేనే చేయించానని చెప్పండి, అప్పుడు నేనే క్లియర్ చేస్తాను. కీస్ నువ్వు చేయించావా? గోల్డీ ఇంటి కీస్ పోగొట్టుకున్నా. ఆ కేస్ తీసే వాళ్ళని ఇంటికి రప్పిస్తావా ప్లీజ్? చూడండి సార్, అందుకనే నీలోఫర్ మేడం 2 కేసు చేయించారు. దీని ఇక్కడ ఎమర్జెన్సీ కోసం పెట్టారు. ఇంకా సార్ కీర్తి మేడం విషయానికి వస్తే నేను ఆల్రెడీ నీలోఫర్ మేడంకి సారీ చెప్పేశాను సార్. అయినా దీనికోసం నేనెందుకు మర్డర్ చేస్తాను? సరే అయితే చెప్పు. నీలోఫర్ అప్పుడప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళేదని మాకు తెలిసొచ్చింది. అక్కడ ఏదైనా కేసు మీద పనిచేసిందా? సార్ ఒక్క నిమిషం. సార్ నీలోఫర్ నాకు ఈ చెక్ని బ్యాంకులో డిపాజిట్ చేయమని ఇచ్చారు. ఇది యూపీలో బింజోర్ అనే ఒక బ్రాంచెస్ సార్. హరీష్ చౌదరి. సార్ నిలోఫర్ గారికి ఆ చెక్ని అడ్వాన్స్గా ఇచ్చాను సార్. దేనికోసమని అడ్వాన్స్? నా కజిన్ సిస్టర్ సర్గోన్ 2 months నుంచి మిస్సింగ్ సార్. తన్ని వెతకడానికే నీలోఫర్ని నేను హైర్ చేశాను. నేను బిజినెస్ స్టేషన్లో మిస్సింగ్ ఫైల్ని కేసు చేశాను, కానీ వాళ్ళు అసలు అక్కడ ఏమీ చేయట్లేదు. హరీష్ మీరు టెన్షన్ తీసుకోకండి. సర్గుణ్ణి వెతకడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. తనేం చేసేది? తను పని వెతుకుతూ ఉంది. ఇదే పని మీద ఢిల్లీలో ఒక మాల్లో ఎవరినో కలిసింది. తను మామూలు మనిషి కాదు హరీష్. తను కొడియాగంజ్లో పెద్ద శ్రీమంతుడి కొడుకు, అలాగే సోషల్ వర్కర్ కూడా. దాంతోపాటు తనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. తను నన్ను కలవడానికి కొడియాగంజ్కి పిలిచాడు. కొడియాగంజ్కా? అమ్మా నేను మీతో పాటు వస్తాను. బంగారం, నేను ముందు వెళ్ళి పని కన్ఫర్మ్ చేసుకుని వస్తాను, తర్వాత నేను తీసుకువెళ్తానే. కానీ ఆ రోజు తర్వాత అక్క తిరిగి రాలేదు. నీలోఫర్ సర్గున్ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చిందా? సార్ కొడియాగంజ్లో వాళ్ళు చాలా ధనవంతులని చెప్పింది సార్. పేరు విజేంద్ర అవస్థి, వాడి కొడుకు పేరు అమరీష్. వాళ్ళిద్దరి ఫొటోస్ కూడా నాకు చూపించింది సార్. ఫొటోస్ ఉన్నాయా? ఉంది సార్. ఇవ్వండి. చూడండి సార్, వీళ్ళిద్దరి మీద డౌట్ ఉందని చెప్పింది సార్. వీళ్ళ గురించి ఇంకా కనుక్కోవడానికి ముందే తను ఇంకా వాళ్ళ హస్బెండ్ చనిపోయారని విన్నాను. కొరియాగన్స్కి వెళ్ళి మీ అక్క గురించి తనతో మాట్లాడావా? నాలాంటి వ్యక్తి అంత పెద్ద మనిషి దగ్గర వెళ్ళి మాట్లాడగలమా చెప్పండి? పోలీస్కి చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళు అసలు ఏమీ చేయలేదు. సరే పదండి. ఏ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్? మాకు డిటెక్టివ్లు ఎవరూ తెలీదు. డిటెక్టివ్ నీలోఫర్ 16th తన్ని ఢిల్లీలో రేప్ చేసి మర్డర్ చేశారు. తన సర్గుణ్ణి వెతికితే తనిక్కడికి వచ్చింది, మిమ్మల్ని కలిసింది అనుకున్నాను. అరే నేను మీకు చెప్పాను కదా నాకు డిటెక్టివ్లు ఎవరో తెలీదు అని. మరి సర్గుణ్ మీ కొడుక్కి తన గురించి తెలుసేమో, ఎందుకంటే మీ అబ్బాయే తనకు జాబ్ ఇప్పిస్తానని ఇక్కడికి పిలిపించాడు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నా కొడుకు తనని ఇక్కడికి రమ్మన్నట్టు, జాబ్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసినట్టు. 2 నెలలుగా వాడు దుబాయ్లోనే ఉంటున్నాడు. ఎవరో కావాలనే మీకు కథలు చెప్తున్నారు నా పరువు తీయడానికి. ఇలా చూడండి, నేను చెప్పాను. చాలు, ఇక ఆపండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు నిజంగా దుబాయ్కి వెళ్ళాడా లేదా అని కనిపెట్టండి. సరే సార్. ఈ కేసు కాంప్లికేటెడ్గా ఉందే. నేను ఇంకా బలరామ్కే క్లియర్ చెక్ ఇవ్వలేదు. ఇంకా వేరే వేరే మనుషులు ఎంట్రీ అవుతున్నందుకు అందరితోనూ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. జేకబ్, ప్రజ్ఞ, తర్వాత ఈ విజేంద్ర అవస్థి తండ్రి కొడుకులు.
తెలియట్లేదు ఇంకా ఎంతమందిని వర్కౌట్ చేయాలో ఏంటో. అన్నం వడ్డించినా? నాకు చేతులున్నాయి, నేనే పెట్టుకుంటాను. రేపటి నుంచి నువ్వే వంట చేసుకో. అరే ఎన్నిసార్లు చెప్పాలి, నీకు అర్థం కాలేదా? ఇక చాలు, మాట్లాడొద్దు. ఇప్పుడు మొత్తం బయట పడుతుంది. డిఎన్ఏ రిపోర్ట్ రాగానే మీ దారి మీదే, నా దారి నాదే. సార్ వాళ్ళిద్దరూ ఎస్పీకి ఫ్రెండ్స్ అంట సార్. ఆ సర్గున్ కేసుని ఫైల్ చేసింది కూడా వాళ్ళే సార్. తన కొడుకు అమరీష్ అవస్తే సర్గున్ మిస్ అయిన ఆ టైంలోనే తన కొడుకు దుబాయ్కి వెళ్ళాడు. అయితే సర్గున్ని మిస్ చేసింది వీళ్ళిద్దరా? అందుకే వాళ్ళని నీలోఫర్ ఇన్వెస్టిగేట్ చేసింది. తనకు కూడా ఇలాగే అయిండొచ్చేమో. నిలోఫర్ని మరి వీళ్ళే చంపుంటే సర్గున్ 3 నెలల నుంచి ఎక్కడ మిస్ అయి ఉంటాడు? తను మిస్ అయిందో లేదో తనకు. సరే, సర్గున్ మిస్ అయిన రోజు దొరికిన అన్ని ఐడెంటిఫైడ్ బాడీస్ని పూర్తిగా ఆరా తీయండి. సో 3 months బ్యాక్ హాపల్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఆ డీటెయిల్స్ అంతా సర్గున్తో మ్యాచ్ అవుతున్నాయి. దాన్ని కూడా రేప్ చేశారు. తన శవంతో పాటు ఒక నోట్ దొరికిందని ఆపూర్ పోలీసు వాళ్ళు మనకు చెప్పారు. ఇదిగోండి సార్, ఇందులో ఉంది చూడండి. ఈ నగరంలో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక కల కనుంటారు. కానీ ఈ నగరం ఎవ్వర్నీ వదలదు. ఇక్కడ ఏదీ ఫ్రీ లేదు. సంబంధాలు, బట్టలు, ఆలోచనలు, దేహం, ఇంకా అన్నీ. అంటే అన్నీ ఖరీదైనవే. కానీ మరణం అన్నిటికంటే చాలా చులకన. సార్ సర్గున్ లాగానే నీలోఫర్ను కూడా రేప్ చేశారు. ఇద్దరిని ఒకరే చంపుంటారా సార్? సర్గున్ శవం దగ్గర పోయిటరీ దొరకడం సార్, లిటరలీ నాకు ఈ కేసు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది సార్. యూపీ ఇంకా ఢిల్లీలో రీసెంట్గా జరిగిన రేప్ కేసెస్ కూడా తీపించాను. కాయిన్ వెనక వైపు వెతుకుతూ ముందు వైపు మర్చిపోయాం. చూడండి, అందరికీ తెలుసు బలరాం చాలా పోయిటరీ రాసేవాడు. బలరాం దీన్ని చేసుండొచ్చని మనం ఎందుకు అనుకోవట్లేదు? ఒకవేళ బలరాం గురించి నీలోఫర్ నిజం తెలుసుకొని ఉండొచ్చు. అందుకే బలరాం నీలోఫర్ని. సార్, బలరాం సర్గున్తో ఎలాంటి కనెక్షన్స్ దొరకలేదు. అయినా కూడా మనం ఈ యాంగిల్లో ఎందుకు చెక్ చేయాలి? సార్, ఈ పట్వర్ధన్ మెసేజ్ పెట్టాడు. సంకేత్ బలరాం డిఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఈ సంకేత్ బలరాం కొడుకే సార్. నువ్వు కూడా మీ నాన్నలాగే నన్ను కొడతావా? ఎప్పుడు కట్టుకున్నాడు ముందు, కొడుకు ముందు. నేనెందుకు అసలు తలదించాలి? అమ్మా, సారీ అమ్మా. లేదు సంకేత్, నా స్వాభిమానం ఎప్పుడు తగ్గిపోలేదు. అమ్మా. సార్, నేను రేప్ కేసుని చూస్తున్నప్పుడు పోయిటరీకి సంబంధించి ఇంకో కేసు దొరికింది. 2 రోజుల కింద దాద్రి హైవేలో ఒక అమ్మాయి శవం దొరికింది. సేమ్ మర్డర్ స్టైల్లో ఉండింది. ఆ అమ్మాయిని రేప్ చేసి ఈ నోట్ని పెట్టారు. జీవితమనే ఈ పెద్ద ప్రయాణం అర్థం లేకుండా ఆగిపోదు. అందరం కలిసి కొత్తగా మొదలు పెడదాం. మనం సీరియల్ కిల్లర్తో డీల్ చేస్తున్నామా? కానీ సార్, నీలోఫర్ కేసు వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉంది. ఈ సర్గున్ అనే అమ్మాయి శవం హాపూర్లో దొరికింది. ఇక ఈ అమ్మాయి శవం మనకు దాద్రిలో దొరికింది. దాద్రి ఇంకా హాపూర్ రెండిటికి డిస్టెన్స్ 50 కిలోమీటర్ ఉంది. ఇంకా నీలోఫర్ ఎప్పుడు గ్రేటర్ నోయిడాని పాస్ అయ్యేది. ఇక ఈ రూట్ వచ్చి హాపూర్ నుంచి ఈ ఏరియాలో కలుస్తోంది. జరిగిన క్రైమ్స్ అన్నీ ఈ ఏరియాలోనే జరిగాయి. ఆ క్రిమినల్ ఈ ఏరియా వాడే అయిండొచ్చు. ఇంకా నీలోఫర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ ఏరియాలోనే ఉంది. సార్, ఈ దాత్రి పోలీస్ దగ్గర ఈ కేసు లీడ్ ఉంది సార్. క్రైమ్ సీన్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న క్యాబ్ని చూశారంట. కానీ ఇప్పటివరకు ఆ క్యాబ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సార్, క్యాబ్ వెతకడం అంటే సముద్రంలో సూది వెతికినట్లే.
కానీ అది తప్ప మనకు ఆప్షన్ లేదు. ఓకే, ఒక పని చేయండి. ఆ ఏరియా లోకల్ ఇంకా అవుట్ సైడ్ క్యాబ్ ప్రొవైడర్ని చెక్ చేయండి. ప్రైవేట్ క్యాబ్ హోల్డర్స్, వాళ్ళ డ్రైవర్స్, కస్టమర్స్ అందరినీ చెక్ చేయండి. ఓకేనా? సరే, ఈ కిల్లర్ కవితలు రాస్తాడు. వాడి ట్రయల్స్ అంతా మనం రికార్డ్ చేయాలి. సార్, చాలా ఎక్కువ ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి సార్. క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్, అలాగే సోలో డ్రైవర్స్ కూడా సార్. అందరినీ కలిపి 700 మందిని చెక్ చేశాం. టోటల్ 27 మందిని జీరో డౌట్స్ చేశాను. ఆ రోజు మర్డర్ జరిగినప్పుడు వీళ్ళందరూ ఆ ఏరియాలోనే ఉన్నారు సార్. వీళ్ళందరినీ పిలవండి. సిక్స్టీన్ స్పార్క్కి నువ్వు ఆఫర్లో ఉన్నావా? అవును సార్. ఈ అమ్మాయి నీ క్యాబ్ ఎక్కిందా? సార్ నా క్యాబ్లో చాలామంది వస్తూ ఉంటారు. అందరి మొహాలు ఎలా గుర్తుంటాయి చెప్పండి? దాద్రూలో నువ్వు రాత్రి ఎక్కడున్నావు? సార్ నేను ఎప్పుడూ దాద్రూలో టాయ్ ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటాను సార్. ఎందుకు? నీ క్యాబ్కి రోజు అదే ప్యాసింజర్ ఉంటారా? ప్యాసింజర్? సార్ క్యాబ్ నాది కాదు, నేను క్యాబ్ హైర్ చేస్తుంటాను. సరే, అయితే బాగా పోయిటరీ రాసే క్యాబ్ డ్రైవర్ నీకేమైనా తెలుసా? సార్ అటువంటి వాళ్ళెవరూ నాకు గుర్తు రావట్లేదే. ఓకే, నువ్వు వెళ్ళు. సార్ ఒక విషయం, నాకు ఒక క్యాబ్ డ్రైవర్ గుర్తొస్తున్నాడు. ఎందుకంటే వాడి మ్యూజిక్ సిస్టంలో గజల్స్ నేను విన్నాను. గజల్సా? వాడు దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేశాడు, అందుకే నాకు గుర్తున్నాడు. సార్ ఇంకా వాడు MBA చేశానని చెప్పాడు. సార్ ఇందులో ఉన్నాడేమో చూడండి. వీళ్లలోనే ఎవరో ఒకరు ఉంటారు. సార్ వీడేవాడు. వీడా? అవును సార్, ఇతనే. చమన్ లాల్. సార్ నేను వీడిని 2 గంటల ముందు కలిశాను సార్. సార్ అక్కడ హలో, ఆపర్ రోడ్కి వెంటనే బ్యాకప్ పంపండి. సార్ ఎవరు నాకు వాల్యూ ఇవ్వలేదు. MBA చేశాను, జాబ్ దొరకలేదు. జాబ్ లేదు, డబ్బులు లేదు, అమ్మాయి లేదు, పెళ్ళి లేదు, ఫ్యామిలీ లేదు, ఏమీ లేవు. ఒక MBA వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటో మీకు అర్థమవుతుందా సార్? ఫ్రస్ట్రేషన్లో క్యాబ్ నడపాల్సి వచ్చింది. ఒకప్పుడు ఒక కపుల్ నా కార్లో రెగ్యులర్ కస్టమర్. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా అంటుకుంటూ నన్ను మండించేవాళ్ళు. అంతే, నేను ఒకరోజు హిడెన్ కెమెరా పెట్టాను. ఆ వీడియో పెట్టుకున్న అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాను. తను ఎంత ఇవ్వడానికైనా రెడీ అయిపోయింది. కానీ నేను తన్ని ఏమడిగానో తెలుసా? జస్ట్ ఆమె శరీరం. అప్పటి నుంచి నేను అమ్మాయిలకి అడిక్ట్ అయిపోయాను. సర్గున్కి ఏం చెప్పావు నువ్వు? నువ్వు విజేంద్ర అవస్థి కొడుకువనా? సార్ వాళ్ళు మా ఊళ్ళో ల్యాండ్ లార్డ్ సార్. సర్గున్తో మామూలుగా ఫ్రెండ్షిప్ అయింది. తన్ని ఇంప్రెస్ చేయడానికి అలా చెప్పానంతే. జాబ్ అని ప్రామిస్ చేసి మరుసటి రోజు తనతో. తర్వాత నాకు తెలిసి వచ్చింది ఆ నిలోఫర్ సర్గుంజ్ని వెతుక్కుంటూ కోడియాగంజ్కి వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీకు విజేంద్ర అవస్థి గారి ఇల్లు తెలుసా? ఇక్కడే దగ్గరే, రండి నేను తీసుకెళ్తాను, పదండి. అది సరే కానీ మీకు విజేంద్ర అవస్థి గారితో పనే ఉంది? విజేంద్ర వాళ్ళ కొడుకు నా ఫ్రెండ్కి ఫ్రెండ్. నాకు కాస్త పనుంది. ఆ నిలోఫర్ని చూడగానే నాకు లోపల నుంచి ఏదోలా ఫీల్ అయింది. తన్ని ఫాలో అయ్యాను. తను ఫాలో అయిన తర్వాత తెలిసింది తను ఒక డిటెక్టివ్ అని. అంతే సార్, నాకు ఇంకా కావాలనిపించింది. అంటే నాకు ఈసారి ఒక మంచి హంట్ దొరికింది. ఒకరోజు తను ఒక కెఫేలో తన టేబుల్ మీద కీ మర్చిపోయింది. నేను అది తీసుకున్నాను. తను ఒక్కతే ఉండేది. అయితే నేను తనని తన ఇంట్లోనే హంటింగ్ చేద్దాం అనుకున్నాను. తను లేనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. కానీ తను తన హస్బెండ్తో వచ్చింది. ఏయ్ వదలరా. ఎవరు? త్వరగా ఇట్రా. ఇటో.
ఎవరు నువ్వు? రా. నిలోఫర్ నే, ఎవరితో? వెళ్ళు. ఏయ్, ఇలారా ఇలారా, రాకపోతే చంపేస్తాను. ఇలా చూడు నువ్వు. ఇలారా, నువ్వేం చేస్తున్నావు? వీడి చేతుల్ని కట్టేయ్. కట్టు, లేకపోతే చంపేస్తాను. సరే కడుతున్నా కడుతున్నా కడుతున్నా. ఏం చేస్తున్నావు? త్వరగా కట్టు. నీకు ఇప్పుడు ఏం కావాలి? వాడి చూసినప్పుడు నాకు చాలా బాధేసింది సార్. ఇక వాడొక పోయిట్లా ఉన్నాడు. వాడికి క్యాన్సర్ ఉందని కూడా నేను విన్నాను. చనిపోయేవాడు కదా సార్, బాధేసి వదిలేశాను. ఇప్పుడు నువ్వు నాకు ఒకే ఒక విషయం చెప్పు. స్టేషన్కి అండర్ రిపోర్ట్ అనేది ఉంటుందా లేదా? ఉంటుంది. అయితే ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? నేను రేపు చేసేస్తాను. రేపు చేస్తానంటే మన డెడ్ లైన్ నిన్న, పైగా నువ్వు రేపు సబ్మిట్ చేస్తానంటున్నావు. అన్సోల్డ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి కదా సార్, దీన్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఎలా మేనేజ్ చేస్తానంటే ఏమిటి? అదేం కాదు, నేను రేపు ఈవినింగ్ ఇచ్చేస్తాను. నువ్వు వేస్ట్. అరే ఏమైంది సార్? సారెందుకు అంత కోపడుతున్నారు? అరే కోపం కాదు, ఫ్రస్ట్రేషన్. మన స్టేషన్ క్లోజర్ రేటు చాలా తక్కువ ఉంది. ఈసారి కూడా వాళ్ళ ప్రమోషన్ పోయినట్టే. అరే సార్, ప్రమోషన్ అవుతుంది చూడండి. ఈసారి మన సార్ ఏసీపీ అభిషేక్ శర్మ అవుతారు. ఇక ఈ కుర్చీ ఏమో మీదవుతుంది. అభిషేక్ బ్రోకర్తో మాట్లాడాను. సాయంత్రం 3 o'clock తర్వాత రమ్మని చెప్పారు. ఈరోజు అసలు కుదరదు. రవి ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ని నేను చెక్ చేయాలి. అభిషేక్ మంచి హౌస్ డీల్స్ ని పోగొట్టుకుంటున్నా. సెల్లర్స్ అంత అర్జెంట్ పడితే నేనేం చేయగలను? అయినా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. మన ఫైనాన్స్ అంత మేనేజబుల్గా లేవు. హలో హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నా. ప్లీజ్ నన్ను కాపాడండి. టాప్సియా నేను పెళ్లి చేసుకోవాలనుకున్నా సార్, కానీ వీళ్ళు కొట్టి చంపేసేలా ఉన్నారు నన్ను. ప్లీజ్ సార్. ఎవరు నేను చంపాలనుకుంటున్నారు? హలో హలో, టాప్సీ ఎవరు? హలో నీరజ్, హలో. హలో రవి, ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. అలాగా? నెంబర్ పంపిస్తున్నాను, లొకేషన్ ట్రేస్ చేయి. నేను వస్తున్నాను. మోహి, నువ్వు ఒక క్యాబ్ మాట్లాడుకుని వెళ్తావా? సరే షూర్. కానీ అభిషేక్, ఈ నీరజ్ ఎవరు? ఏమో తెలీదు. తెలీదా? కానీ వాడు నీ పేరు చెప్పారు కదా. మోని, నువ్వు వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే. ఏమైంది? ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుందా? ప్రాంక్ ఉండొచ్చు. ఫోన్ చేస్తారని చెప్పి స్విచ్ ఆఫ్ చేశాడు. హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. మనిషి చాలా భయంతో మాట్లాడాడు. జనునే. సార్, మీ కాల్ వచ్చిన నెంబర్ది కోలార్ రోడ్లో టవర్ లొకేషన్ ఉంది. అక్కడ యూనిట్స్ అన్ని యాక్టివ్ చేశాను. కానీ ఇప్పటి వరకు అక్కడ క్రైమ్ రిపోర్టే రాలేదు. పిన్ కోడ్ లొకేషన్ ఎప్పుడు దొరుకుతుంది? ఒక 1 hour అవుతుంది సార్. నేను చెక్ పోస్ట్ అంతా క్లోజ్ చేపిస్తాను. మీరింటికి వెళ్ళండి. ఏమైనా తెలిసిందంటే మీకు నేను కాల్ చేస్తానులేండి. ఓకే. కోలార్ రోడ్లో ఉన్న అడవిలో కాల్ చేసిన శవం దొరికింది. దగ్గరున్న యూనిట్ తొందరగా అక్కడికి వెళ్ళండి. బాడీని మొత్తం తగలబెట్టేస్తారు సార్. ముఖం గుర్తుపట్టడం కష్టమే. సార్, ఈ అబ్బాయి రాషిద్ సార్. ఇతనే పీసీఆర్కి కాల్ చేసింది. నువ్వేం చూసావు? సార్, నేను ఇక్కడికి పక్కనే ఉంటాను. నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ సార్. ఎప్పుడూ ఇక్కడికి జాగింగ్కి వస్తూ ఉంటాను. షెడ్యూల్ అడగట్లేదు, చూసింది చెప్పు. సార్, ఎప్పట్లాగే నేను ఈరోజు జాగింగ్కి వచ్చినప్పుడు నాకు ఒక విచిత్రమైన స్మెల్ వచ్చింది. చాలా దుర్వాసన. ఈ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూస్తే ఈ డెడ్ బాడీ పడుంది సార్. నిన్న సాయంత్రం ఏమైనా చూసావా? సార్, నిన్న ఈవినింగ్ నేను జాగింగ్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఓ ఇద్దరిని చూశాను. అరే, ఒక వ్యక్తి నన్ను ఇక్కడికి రమ్మని పిలిచాడు.
సరిగ్గా కారు కూడా ఇప్పుడే పంచర్ అయింది. ఒకవేళ ప్రమాదం ఏదైనా జరిగితే? అరే, ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందో నీకు తెలీదు. నేను జాగింగ్ చేసుకుంటూ రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళెవరూ అక్కడ లేరు సార్, వెళ్ళిపోయారు. కానిస్టేబుల్, ఇతని నెంబర్ తీసుకోండి. రవి, మనం వెంటనే ఆ కార్ని ట్రాక్ చేయాలి. అతని కార్ రిపేర్ అయింది కదా, చుట్టుపక్కల ఎన్ని మెకానిక్ షెడ్స్ ఉన్నా అక్కడ ఎంక్వైరీ చేయండి. ఏ లొకేషన్ నుంచి మీకు కాల్ వచ్చిందో అక్కడ స్టేషన్కి నేను ఇన్ఫార్మ్ చేశాను. సార్, అక్కడ ఈ ఫోన్ దొరికింది. ఇతను ఒక నేవీ ఆఫీసర్. బ్యాడ్జ్ మీద అతని పేరు నీరజ్ అని ఉంది. ఒకవేళ ఇతనే నాకు... హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. ఎవరైనా 2 సార్లు నిజంగా ప్రేమించగలరా? నేను రోజు కొత్త ప్రేమలో పడతాను. ఒక నార్మల్ లైఫ్ జీవించడానికి అసలు ఏం కావాలి? భోజనం, బట్టలు, ఇల్లు. అసలు నా దగ్గర ఏముంది? ఏవీ లేవు. అసలేముంది జీవితంలో? ఎవరికీ నేనంటే ఇష్టం లేదు. స్నేహితులు లేక శత్రువులు, ప్రతిదీ కష్టమే నాకు. అదిగాక తను కూడా చెప్పేసింది తను అసలు నన్ను ప్రేమించలేదని. నేను చెప్పాను కదా నాకు నువ్వు ఇష్టం లేదని. ఐ డోంట్ లవ్ యూ. ప్లీజ్ అలా చెప్పొద్దు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోనంటే అసలు నేను ఉండలేను టాప్సీ. ప్లీజ్ టాప్సీ. టాప్సీ. పద నాన్నా, లేట్ అవుతుంది. నీకోసమని దేశం లడ్డు చేశాను. అమ్మా అక్కర్లేదమ్మా, అనవసరమైన బరువు అంతే. యూనిట్ వాళ్ళే తింటారు, నన్ను తినేవారు కూడా. వాళ్ళని కూడా తిననివ్వు. అలాగే నువ్వు కూడా కొంచెం తిను. నీరజ్, ఒక మాట విను. నేను విన్నాను, వేరే దేశమోళ్ళు ఇండియాకి స్పైసెస్ పంపించారంట. పంపచ్చుని వాళ్ళని, ఎంతమందినైనా అండర్ గ్రౌండ్ ఏజెంట్స్ని. వాళ్ళతో నేను కొట్లాడతాలే. అనయ్య, నువ్వు రెడీ అయ్యావా? అమ్మని బాగా చూసుకో, నేను వెళ్ళా కాల్ చేస్తా. అలాగే అన్నయ్య. ఒక్క నిమిషం ఆగు. నీకు మళ్ళీ ఎప్పుడు సెలవులు ఇస్తారు? తెలీదమ్మా, ఇప్పుడు వెంటనైతే రాలేను. అనయ్య, మీరు నెక్స్ట్ సెలవుల్లో పెళ్లి చేసుకోవడానికి రావాలి, సరేనా? లేట్ అవుతుంది. నాకివ్వమ్మా. కాస్త జాగ్రత్తగా ఉండు. మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. రేపు జాగ్రత్త చూసుకోరా అమ్మని. అమ్మకు కాల్ చేయకపోయినా నాకు కాల్ చేయాలి, లేదంటే నీకు మెసేజ్ చేసి బుర్ర తింటాను. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. బాయ్. మేము ఎలా ఐడెంటిఫై చేస్తాం? అసలు ఇందులో ఏముంది? నాకు ఇది దొరికింది. ఇది మా అన్నయ్య ఫోనే. హలో అభిషేక్ సార్, నేను నీరజ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. చూడండి, బాడీని DNA చేయించాలి కన్ఫర్మేషన్ కోసం. ఈ మొబైల్ పాస్వర్డ్ మీకు తెలుసా? 128829. నువ్వు మీ అన్నయ్యతో చివరిగా ఎప్పుడు మాట్లాడావు? తను ఎయిర్పోర్ట్కి బయలుదేరేటప్పుడు 4 రోజుల క్రితం. అమ్మని జాగ్రత్త చూసుకురాయి. అమ్మకు కాల్ చేయకపోయినా నువ్వు నాకు కాల్ చేయాలన్నయ్య. తను వెళ్ళుంటాడు అనుకున్నాం, ఎందుకంటే తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. వాడు ఎక్కడికి వెళ్ళి కాల్ చేస్తానని నీరజ్ మా దగ్గర చెప్పి వెళ్ళాడు. వాడు ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాడని నేను అప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ర్యాన్సమ్ కాల్స్ ఏమైనా వచ్చాయా? వచ్చుంటే మేము కంప్లైంట్ ఇచ్చుండే వాళ్ళం కదా. ఇప్పుడు తాప్సికి ఏమని చెప్పాలి? సార్, నేను టాప్సీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ వీళ్ళు నన్ను కొట్టి చంపేసేలాగున్నారు. ప్లీజ్. ఈ తాప్సీ ఎవరు? మా అన్నయ్యకి కాబోయే భార్య. మీరు టీ తీసుకోండి ప్లీజ్. తాప్సిని పిలుస్తారా? అలాగే పిలుస్తాను. అమ్మాయి తాప్సీ, అమ్మా తాప్సీ.
హలో ఎవ్రీవన్. హాయ్. మీరు టీ బిస్కెట్స్ తీసుకోండి. సారీ, నిన్న కొంచెం లేటుగా వచ్చింది, నిద్రపోలేదు కదా అందుకే. పర్లేదు మావయ్య, ఇట్స్ ఓకే. నన్ను అవమానం చేసినందుకు చాలా సంతోషంగా ఉందా? అవమానమా నాన్న? మీరైతే సంబంధం ఒప్పుకున్నారు కదా, కానీ నేను ఈ పెళ్లి చేసుకోను. పెళ్లి ఎలా చేసుకోవో చూస్తాను. నీ ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయి చూడడానికి బాలేడా? అరే, అనుభవం ఉన్నాడే, చాలా క్యూట్ గా ఉన్నాడు. ఈ సోల్జర్ గాని పెళ్లి చేసుకుని నేను బ్యాచులర్ గాని ఫీల్ అవుతాను. పెళ్ళైన ఫీలింగ్సే రావు. జాబ్ ఉన్నప్పుడు అక్కడే ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు డ్యూటీ అంటూ ఇక్కడే ఉంటాడు. సఫోకేటింగ్. సంబంధం చెడగొడతావా? అవును, అందుకే పిలిచాను. హాయ్ టాప్సీ. హాయ్ అండి, నీరజ్. శ్రేయ. టాప్సీ, మా వైపు ఒక సంప్రదాయం ఉంది. ఆ రోజు నీకేం తీసుకురాలేదు, అందుకే ఇది నీకోసం. ఇది వేసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. వావ్, ఇది బ్యూటిఫుల్ గా ఉంది. చాలా థ్యాంక్స్. నన్ను కలవాలని చెప్పావు, ఏదైనా ఇంపార్టెంట్ అన్నా? అది యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పెళ్ళికనే ముందు మనిద్దరం కాస్త ఒకరినొకరం తెలుసుకోవచ్చని. నీకేమనిపిస్తుంది? అవును, కరెక్ట్గానే చెప్పావు నువ్వు. సరే, నేను నిన్ను తర్వాత కలుస్తా. ఒక్క నిమిషం, ఒకసారి నాతోరా. ఒక్క నిమిషం అండి. ఏమైంది? గిఫ్ట్ చూడగానే మనసు మార్చేసుకున్నావా? ఇలా చూడు, చాలా మంచివాళ్ళ ఉన్నాడే, వాడితో ఆడుకోకు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? ఒకవేళ నీకు నచ్చేశాడా ఏంటి? అలా అయితే డీల్ ఓకే. అదేంటంటే మొగుడు, వాచ్మ్యాన్, ఇంకా పెళ్ళాం. నీరజ్ గారు, పదండి కాఫీకి వెళ్దాం. యా షూర్. ఇది ఇవ్వండి. రండి. బాయ్ శ్రేయ. హలో, భోపాల్ పోలీస్. మీరెవరు? నా పేరు ముఖేష్ అండి, క్యాబ్ డ్రైవర్ని. 4 రోజుల క్రితం నువ్వు అశోక్ నగర్లో ఉన్న నీరజ్ అనేవాడిని ఎయిర్పోర్ట్కి పిక్ చేసావా? అవును మేడం. ఎక్కడికి డ్రాప్ చేసావు? ఎయిర్పోర్ట్లో మేడం. రేపు ఆర్పీ నగర్ పోలీస్ స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి. మేడం, నేను ఇందోర్లో ఉన్నాను, రేపు వస్తాను. సరే, మర్చిపోకుండా. సార్, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్, వాడి పేరు ముఖేష్, ఇందోర్లో ఉన్నాడు. రేపు స్టేషన్కి వస్తానని చెప్పాడు. సార్, తను నీరజ్ని ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేశానని చెప్తున్నాడు. అయితే మరి నీరజ్ అక్కడికెలా వచ్చాడు? అది అడవిలోకి? సార్, నేను ఎయిర్పోర్ట్కి కాల్ చేశాను. వాళ్ళు నీరజ్ ఫ్లైట్ బోర్డ్ చేయలేదని చెప్తున్నారు. అలా అయితే నీరజ్ అసలు ఫ్లైట్ లోపలికి వెళ్ళలేదు కదా సార్? అంటే నీరజ్ 3 రోజుల నుంచి భోపాల్లోనే ఉన్నాడు. మరి అది నన్ను వదిలేండి, లేకపోతే అరుస్తా నేను. అరు, నువ్వు ఎంత అరిచినా సరే ఇక్కడ ఎవరికి నీ అరుపులు వినిపించవు. నువ్వు ఓ పని చేయి మంజు, నీరజ్ బాడీ దొరికిన 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని ప్లేస్లు చెక్ చేయండి. ఓకే సార్. బైక్ మీద చిన్న కపుల్, ఇక కార్ అతను, ఇద్దరు ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. రవితో, నీరజ్, అతని ఫ్రెండ్స్తో అందరితోనూ మాట్లాడమని చెప్పు. ఏదేమైనా ఖచ్చితంగా నీరజ్ క్రిమినల్స్ ముందే తెలుసుండాలి. మూడు రోజుల క్రితం ఇతను పెట్రోల్ కోసం ఇక్కడికి వచ్చాడు సార్. ఇక్కడ ఇతను ఒక గొడవ చేశాడు, అందుకనే నాకు గుర్తున్నాడు సార్. నేను ఈ దేశాన్ని రక్షిస్తాను, బార్డర్లో నా ప్రాణం తాకట్టు పెట్టి. సార్, ఇలా చూడండి సార్, మీరు చేస్తున్న పనికి నా ధన్యవాదాలు,
కానీ బాటిల్లో పెట్రోల్ పోయడం ఇక్కడ కుదరదు సార్. అక్కడ సీసీటీవీ ఉంది. అర్థం చేసుకోండి, నా పని పోతుంది సార్. డబ్బులు కావాలంటే తీసుకోవయ్యా. సార్ ఇది డబ్బులకు సంబంధించింది కాదు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్ 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 ఇదిగోండి పెట్రోల్. అక్కడ కెమెరా ఉంది, అందుకే 500 సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. అయినా బాటిల్లో పెట్రోల్ ఇవ్వడం ఇల్లీగల్ అని నీకు తెలీదా? సార్ తెలుసు, నా పని పోతుందని కూడా తెలుసు సార్. నాకు 3 రోజుల క్రితం తెలిసింది పెట్రోల్ పోసుకొని చనిపోయిన వ్యక్తి అతనేనని. ఈ పెట్రోల్ బంక్కి చెందిన సీసీటీవీ ఫుటేజెస్ నాకు కావాలి ఇప్పుడే. సార్ ఇదెవరో నేను తెలుసుకుంటాను. నీరజ్ ఎక్కడ పోస్ట్ చేయడం అక్కడ కూడా ఎంక్వైరీ చేయండి. ఓకే. ఆ ఏరియా వాళ్ళు కూడా కావచ్చు. సార్ వీడి హిస్టరీ కూడా చాలా చెప్తుంది కాప్స్ గురించి. ఇది చూడండి, వాడు మీ నెంబర్ ఎక్కడి నుంచో పట్టుకొని ఉన్నాడు. నా కాంటాక్ట్ సెర్చ్ చేశాడా? ఎందుకు? ఇలాగే ఉండి ఇదొక్కసారి చూడండి. సూసైడ్ కమిట్ అవ్వాలని. ఇక్కడ ఆన్సరు కాల్చుకొని చావడం చాలా పెయిన్ఫుల్ అని ఉంది. అన్నీ రీసెర్చ్ చేశాడు. క్యాబ్ ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసింది, ఫ్లైట్ బోర్డింగ్ కూడా చేయలేదు, పెట్రోల్ కొనుక్కున్నాడు. 3 రోజుల తర్వాత మీకు కాల్ చేశాడు. బాడీ ఇంకెక్కడో కాలుతుంది. వాడు సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లమ్స్ ఏముంటాయంటారు? ఈ క్రైమ్ సీన్లో ఉన్న కార్ అతని అడ్రస్ దొరికిందా? 3 గంటలకు వస్తాడు. వాడి పేరు ప్రమోద్ పటేల్. వాడొక ఫేమస్ బిల్డర్. మాకు నీరజ్ బాడీ దొరికిన ప్రదేశానికి సరిగ్గా 400 మీటర్స్ దూరంలో మీ కారుంది. అంత దగ్గరగా ఉన్నా కూడా మీరేమీ చూడలేదా? మీ దగ్గర ఏదైనా ఐ విట్నెస్ ఉంటే అక్కడ మర్డర్ జరిగిందనే విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఆ లొకేషన్కి మెకానిక్ రాలేకపోయాడు, అందుకే పంచరైన బండిని నడుపుకుంటూ వచ్చేశాను. ఒకవేళ అది ఆ తర్వాత జరిగుండొచ్చు. నేను ఏ శవాన్ని చూడలేదు, ఎవరూ తగలబెట్టడమూ చూడలేదు. బైక్ మీద అక్కడికి ఒక కప్పులు వచ్చారు, చూసారా? అరే నేను చెప్పాను కదా. ఒక్క నిమిషం ఉండు, నేనే కార్ తీసుకుని వస్తాను. వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? అతనికో 30 ఏళ్ల వయసు ఉండొచ్చు. కర్లింగ్ హెయిర్ ఉంది, మనిషి నల్లగా ఉన్నాడు. ఆ అమ్మాయి మైనర్ అయి ఉండొచ్చు. అలాగే ఆ అమ్మాయి పింక్ కలర్ కుర్తా, అలాగే వైట్ లెగ్గిన్ వేసుకుని ఉంది. మీరు ఇంకెవరినైనా చూసుండొచ్చుగా? అతని బైక్ బ్లాక్ కలర్లో ఉంది, దాని మీద స్కార్పియో స్టిక్కర్ ఉంది. ఇక మీరు వెళ్ళొచ్చు. రవి, ఇతని మీద ఒక కన్నీస్ ఉంచు. ఇతను చాలా డీటెయిలింగ్గానే అన్నీ అబ్జర్వ్ చేశాడు. అలాగే సార్. మనం ఒకరిని మన జీవితం అనుకున్నప్పుడు కానీ వాళ్ళు మన జీవితంలోకి రానన్నారంటే అప్పుడేం చేయాలి? సింపుల్. నువ్వు తనని మర్చిపోవాలి. తన కోసం టైం వేస్ట్ చేసే వాళ్ళని ఫూల్ అనే అంటారు. దాన్ని ప్రేమ అంటారు. అరే అవునా? నువ్వు బాధపడే లవర్లా మాట్లాడుతున్నావు. నేను చెప్పేది విను. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం ఉంటేనే సంబంధం అనేది ముందుకు వెళ్తుంది. తన కోసం ఎంత ఫీల్ అవుతున్నావు? నాకొకసారి అమ్మాయి ఫోటో చూపిస్తావా? ఈ అమ్మాయి ఎవరు? తనకంటే చాలా బాగుంది. నువ్వు లైలా లాగా. నీరజ్ ఏమైంది? ఏంటి నువ్వు తాగొచ్చావా? రేపు నీకు ఎంగేజ్మెంట్ కదా? రేపు నా ఎంగేజ్మెంట్, కానీ నేనంటే ఇష్టం లేదని టాప్స్ చెప్పేసింది. నేను ఈరోజు ఆ అమ్మాయిని వేరే అబ్బాయితో చూశాను. ప్లీజ్ చెప్పు తను ఎవరని. సరే నువ్వు లోపలికి రా. రా రా, జాగ్రత్త. ప్లీజ్ చెప్పు శ్రేయ, తను ఎవరని. ప్లీజ్ శ్రేయ చెప్పు, వాడెవడో చెప్పు. కాజల్ కూడా నన్ను ఇలాగే మోసం చేసింది మా సీనియర్ తోటి. నాకు తెలుసు టాప్స్ అలాంటిది కాదని, కానీ
నేను తన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను కదా శ్రేయ. నీరజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే అబద్ధం చెప్పలేను. తాప్సీ నీతో ఆడుకుంటోంది. నీరజ్ చనిపోయాడు. నువ్వేం చేయలేదు కదా? చూస్తూ ఉండు. నేనెన్న ఇరుక్కుంటే నిన్ను తీసుకువెళ్తాను. నా పేరు రూప. నన్నంత ఈజీగా తీసుకోకు. మేడం 4 రోజులయ్యింది. మీకేమైనా తెలిసిందా? ఇప్పటివరకు ఏమీ దొరకలేదు. తాప్సీ, నీరజ్ ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రాబ్లం ఉందని ఎప్పుడైనా నీతో మాట విప్పి షేర్ చేసుకున్నాడా? నాకు ఎక్కువ ఏం తెలీదు, కానీ నీరజ్ డిప్రెస్డ్గా ఉన్నాడు. డిప్రెస్డ్? వాడు డిప్రెషన్కి టాబ్లెట్స్ తీసుకునేవాడు. ఎందుకని నా దగ్గర ఎప్పుడు చెప్పలేదు. సూసైడల్ థాట్స్ వల్ల ఉండొచ్చు. మాది అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల ఎక్కువగా నాకేం తెలీదు. రేపు మనకి ఎంగేజ్మెంట్ జరిగినా కూడా పెళ్ళైతే నేను చేసుకోను. నీకేది బెటరో నువ్వే ఆలోచించుకో. ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తావా లేక పెళ్ళా? చూడు టాప్సీ, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. చచ్చిపో. టాప్సీ, హాయ్. అంకుల్, తాప్సీ రాలేదా? తనకి ఒంట్లో బాగోలేదు. నీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి అంకుల్. ఇలా చూడు మానవ్, ఇది కరెక్ట్ కాదు. నీరజ్ నా దగ్గర 6 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇంకా తను డ్యూటీకెళ్లే ముందు 10,000 రూపాయలు కూడా తీసుకున్నాడు. నీ వల్ల అయితే అది నాకు రిటర్న్ చెయ్యి. అలా అని అర్జెంటేం కాదులే, నిదానంగానే ఇవ్వు. నీరజ్ ఎందుకని డిప్రెస్డ్గా ఉన్నాడో మీకు తెలుసా? తెలుసు సార్. అయితే ఈ విషయం మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే వాడికి ఇలా అయినప్పుడు వాడిని ఎవరు తప్పుగా అనుకోకూడదని, దీనికి వాడి మర్డర్కి ఎలాంటి సంబంధం లేదని. నా కొడుకు సూసైడ్ చేసుకోలేదు. డిప్రెషన్ కోసం కౌన్సిలింగ్ ఏమైనా తీసుకువెళ్లారా? వాళ్ళు ఏమైనా రీజన్ చెప్పారా? అవును సార్. అన్న బెటాలియంలో ఒక డాక్టర్ ఉండేవారు. మా అన్నయ్య అంటే తనకి చాలా ఇష్టం. కానీ తనతో బ్రేకప్ అయిన తర్వాత సార్, తాప్సీతో ఎంగేజ్మెంట్ అయ్యాక చాలా సంతోషంగా ఉన్నాడు. పెళ్లి రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడు. సార్, టాప్సీని పెళ్లి చేసుకోవాలనుకున్నా సార్, కానీ వీళ్ళని కొట్టి చంపేసేలాగా ఉన్నారు. ప్లీజ్ సార్. టాబ్లెట్స్ ఎప్పుడు వాడుతూ ఉండేవాడా? అవును సార్. కానీ నేను చెప్తున్నాను కదా, నా కొడుకు సూసైడ్ చేసుకోలేదు. ఇది ఆ పక్క దేశాల్లో దొంగల పని అయి ఉంటుంది. ఏమన్నారు? నీరజ్ నాకు చెప్పాడు, పక్కనే ఉన్న దేశం వాళ్ళు తనని చంపడానికి గూఢచారుల్ని పంపించాడని. సార్, పెట్రోల్ బంక్ హెడ్ ఆఫీస్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. సార్, కాస్త రివైండ్ చేయండి. సార్, 1 మినిట్, కొంచెం పాజ్ చేయండి. సార్, ఇది హెల్ప్ సైన్ సార్. ఇంటర్నేషనల్లీ యూజ్ చేస్తారు. ఇది అమ్మాయిల కోసమే కనిపెట్టారు. ఎక్కడైనా ఇరుక్కున్నప్పుడు కిడ్నాపింగ్, వైలెన్స్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో దీన్ని యూజ్ చేస్తారు. నీరజ్ దీన్ని ఎందుకు యూజ్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ నీరజ్ ఆ విధంగా ఇరుక్కున్నాడేమో, చెప్పలేకపోయిండొచ్చు.
మనం నీరజ్ గురించి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసినా అందరూ సాఫ్ట్ పర్సన్ అనే చెప్తున్నారు. కానీ ఇతను అక్కడ కావాలనే అతనితో గొడవ పెట్టుకున్నాడు. పోలీసులు నేను సందేహించలేదు కదా. నా మీద ఎందుకు వస్తుంది? వాళ్ళకి నా మీద పాపం అని అనిపిస్తుంది. సరే, ఒక విషయం చెప్పు. నువ్వు నీరజ్తో కలిసి తిరుగుతున్నప్పుడు నువ్వు వాడిని ఎంతగానో ప్రేమిస్తున్నావు అనుకున్నాను. అలాగే నాతో తిరుగుతున్నప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది. ఒకవేళ నెక్స్ట్ నాగతి కూడా అంతేనా? ఆ, నేనొక సీరియల్ కిల్లర్. అబ్బాయిల్ని రెచ్చగొట్టి వాళ్ళతో గిఫ్ట్స్ తీసుకొని నాకొద్దు చాలు అనిపించినప్పుడు వాళ్ళని అలాగే చంపేస్తాను. అవునా? నువ్వు బాగా చెప్పావు. ప్రమోద్ ఈటీసీ రాదర్లో ఉన్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పేరుతో చాలా డబ్బులు దొబ్బేశాడు. అంటే ప్రమోద్ ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి. నీరజ్కి వీడికి ఏంటి కనెక్షన్? తెలుసుకుంటున్నాం. ప్రమోద్ బెయిల్ మీదే బయటికొచ్చాడు. ఇంకా వాడి బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశాం. అంటే వాడికి డబ్బు అవసరం అన్నమాట. ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నావు. తెలియట్లేదురా, తాప్సీ నన్ను అంగీకరిస్తుందో లేదో అని. నువ్వు తనకి నీ గురించి చెప్పావా? నువ్వు తనతో కలిసి జీవించాలనుకుంటున్నావని? ఇప్పుడు సీరియస్గా లేకుంటే తర్వాత సీరియస్ అవుతుంది. అసలు తనకేం కావాలో చూసుకో. ఏం కావాలా? తనకది అంతులేని పని. చూడండి, 2 బట్టల సోపిస్తారా? నందు చెప్పు. ఏ అమ్మాయి? నీరజ్కి ఇంకో అమ్మాయా? పంపు పంపు, అడ్రస్ పంపు. బాగానే పనిచేస్తున్నావు నందు. సార్, బైక్ గురించి తెలిసింది. బాడీని కాల్ చేసిన చోట 10 ఎకరాల స్థలం ఉంది. దాని ఓనర్ పవన్ మోర్. వాడికి వయసు 37. వాడి బైక్ మీద స్కార్పియో స్టిక్కర్ ఉంది. ఇంకా దానికంటే ముందు మార్కెట్ దగ్గర సీసీ కెమెరా ఉంది. అందులోనే బైక్ కనిపించింది. ఈ ఫుటేజ్ మీకు నీరజ్ కాల్ వచ్చిన 1 అవర్ తర్వాతది. ఇది నీరజ్ పెట్రోల్ తీసుకున్న ఆ పెట్రోల్ బంక్ ఫుటేజే సార్. ఇది మర్డర్కి 5 గంటల ముందు. మార్కెట్ ఇంకా పెట్రోల్ బంక్ మధ్యలో నీరజ్ మర్డర్ అయింది. ఓ పని చేద్దాం, అతను అరెస్ట్ చేద్దాం. ముఖేష్ గురించి ఏమైనా తెలిసిందా? కొలార్ రోడ్లో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో నాకు పంపండి. నాకొచ్చింది సార్. క్యాబ్ డ్రైవర్ ముఖేష్ది ఎగ్జాక్ట్ లొకేషన్ దొరికింది. వెళదాం. ఎక్కడికి వెళ్తున్నారా? లేకరా. మీరు పోలీసు వాళ్ళ? నేను దయ్యం వచ్చిందేమో అనుకున్నా. నన్నే దెయ్యమంటావరా? ఎంత దొబ్బి తాగావు? పదరా. ఆ రోజు ఏమైందో చెప్పు. నీరజ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసావు కదా, చెప్పు. మరి ఎక్కడ డ్రాప్ చేసావు? చెప్పు, ఎక్కడ డ్రాప్ చేసావు? ఒక కార్ వచ్చింది. ఏమైంది? రండి. ఎవరు మీరు? దిగు. దిగమంటుంటే ఎవరు మీరు? ఏం చేస్తారు? ఈ ఊరు వదిలి వెళ్ళిపో. ఇంకోసారి కనిపించవు, ఈ కత్తితో పొడిచి పారేస్తాను. వాడిని చేయదు. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చెప్పేది నువ్వు. వాడిని చేయదు. సరే, నువ్వు రారా. పదా పదా. రారా, ఎక్కు. కారు ఎక్కు. ఎక్కరా. నువ్వు నన్ను ఏమనుకున్నావురా? నువ్వు ఇలాగే ఉంటే ఇన్నోసెంట్ గా ఉంటావనుకుంటున్నావా? చెప్పరా, ముందు చెప్పు. ఈ కిడ్నాపర్స్ ఎలా ఉంటారు? చెప్పారు కదా మేడం, వాళ్ళు మొహాలు కవర్ చేసుకున్నారని. కార్ నెంబర్ లేక మేక్ ఆర్ మోడల్ తెలియదు సార్. అది సిల్వర్ కలర్ కార్ సార్. నంబర్ సరిగ్గా చూడలేదు సార్.
ఈ ప్లేస్ నాకు గుర్తుంది, అందుకే తీసుకొచ్చాను. నిజంగా నాకేం తెలీదు. ఊరు వదిలి వెళ్ళడానికి ప్రయత్నించావో పాతాళంలో ఉన్నా కూడా నిన్ను కనిపెట్టేస్తాను. కారులో కూర్చోబెట్టండి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? వదలండి. మర్డర్ ఇక్కడే 5 కిలోమీటర్స్ ముందు జరిగింది. దాన్ని ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో పెట్టుంటారు. చెప్పండి సార్. కోలార్ బ్రిడ్జ్ దగ్గర కొన్ని రోజుల క్రితం మర్డర్ జరిగింది సార్. మార్చి 4వ తారీఖున. అక్కడ నువ్వేం చూసావో చెప్పు. సార్ నేను మోడల్ లాంటివి ఏం చూడలేదు సార్. కానీ అవును సార్, ఒక గోల్డెన్ కార్ చూశాను. అందులో ఒక అతను చాలా కోపంగా కనిపించాడు. అరే నువ్వు బయలుదేరరా, వస్తే నీకు రెట్టింపు డబ్బులు ఇస్తాను. చెప్పండి సార్, ఇంత రెట్టింపు డబ్బులు ఇచ్చి చేయించే అంత మంచి పని ఏమైంటుంది? నేనేమంటానంటే వాడిని అరెస్ట్ చేయండి, బాగా కొట్టండి. మేడం, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? సార్ అడిగిన దానికి సమాధానం చెప్పాను కదా. ఇదంతా ఇల్లీగల్. మేడం, నాకు బాగా తెలుసు, అమ్మాయిలకి ఇష్టం లేకుండా చేయడమే ఇల్లీగల్. మేం చేసేది కాదు. నేను నా పని మా ఇంట్లో చేస్తే గవర్నమెంట్కి ఏంటి నష్టం చెప్పండి? నేను వేరే వాళ్ళ ఇంటికి పిలుస్తున్నానా? చాలు చాలు, ఎక్కువ మాట్లాడుకు, కామ్గా కూర్చో. ఎస్ సార్, లోపలున్నారు. సార్, తన్ని పంపించేయనా? ఎక్కువ మాట్లాడుతుంది. ఏంటి సార్? నాకు రూప ఎవరో తెలీదు. రూప నీరజ్ తన దగ్గరికి వెళ్ళేవాడు. తనే చెప్పింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నువ్వే డబ్బులిచ్చావట. నీరజ్ని ఎవరు చంపారు? నాకు ఒకవేళ తెలిస్తే నేనే మీతో స్టేషన్లో కూర్చున్నావు, హీరోయిన్లా ఫీల్ అవ్వకు. అంటే ఈ పని ఎవరు చేశారో నీకు తెలియదు. తాప్సీకి ఎంతో మంది లవర్స్ ఉన్నారు. వాళ్లలోనే ఎవరో నా నీరజ్ని చంపుంటారు. నేను నీరజ్కి ముందే తాప్సీ గురించి చెప్పాను. అయినా కూడా తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మీరే తన గురించి తెలుసుకోండి. తాప్సీ చాట్ని చెక్ చేస్తే మీకు సైకోలందరూ దొరుకుతారు. అవునా? అయితే ఒక 2 సైకోల గురించి చెప్పండి మాకు. అనుభవ్ నీరజ్తో తిరగటంతో పాటు తను అనుభవ్తో కూడా తిరుగుతూ ఉండేది. సార్, ఆవిడ్ని వెళ్ళనిచ్చారు, నేను వెళ్ళొచ్చా? వెళ్ళు వెళ్ళు. ఎవరొద్దన్నారు? నిజంగా వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు. నన్ను పోలీసులు పిలిచారు. ఈసారి నీ పేరు చెప్పలేదు. ఇంకొకసారి పిలిస్తే నీ బండారం బయట పెడతా. 2 రోజుల క్రితమే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాడండి పవన్. 10,000 కట్టాడు. నీరజ్ దగ్గర కూడా క్యాష్ ఉంది, రైట్? తన మామయ్య దగ్గరే డబ్బులు తీసుకున్నాడు. సస్పియషా సార్. అది వాడి కజిన్ ప్రాపర్టీ. హఠాత్తుగా అతను ఇటీవలే చనిపోయాడు. దాని తర్వాతే వీడి పేరుకయింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఒక మర్డర్ అని పోలీసులకి డౌట్ ఉంది సార్. కానీ ఈ కేసు ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అవును సార్, నీరజ్తో గొడవ అయింది.
వాళ్ళ నాన్నతో కలిసి పెళ్లి ఫిక్స్ చేసుకున్న విషయం నాకు అర్థమైంది. దాంతో నేను పక్కకి తప్పుకున్నాను. కానీ అప్పుడే శ్రేయ వచ్చి నాతో చెప్పింది, నీరజ్ తప్పుడు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడని. అది వినగానే నాకు మతిపోయింది సార్. నీకు ఇదంతా శ్రేయ చెప్పిందా? అవును సార్. మార్చ్ ఫస్ట్ వీక్లో నువ్వెక్కడున్నావు? గోపాల్ సార్. నువ్వు కొంచెం ఆలోచించు. 10 రోజుల క్రితం జరిగింది నీకు గుర్తుందా? మీరేం అడగాలనుకుంటున్నారు డైరెక్ట్గా అడగండి సార్. సరే, డైరెక్ట్గానే అడుగుతాను. నీరజ్ని నువ్వు చంపావా? నేను డైరెక్ట్గానే చెప్తాను సార్. లేదు, నేను యూపీఎస్సీకి రెడీ అవుతున్నాను. నేను నేవీలో నీరజ్తో పోటీ పడాలని అనుకున్నాను. తాప్సీ ఫాదర్తో సంబంధం మాట్లాడాలనుకున్నాను. నువ్వు ఆఫీసర్ అయ్యేలోపు తాప్సీకి పెళ్ళైపోతే? అయితే ఏమైంది సార్? తనకి డివర్స్ ఇప్పించి మరీ పెళ్లి చేసుకుంటాను. తనని ప్రేమిస్తున్నాను కదా. చూడండి, మీరు ఉత్తిగానే టైం వేస్ట్ చేస్తున్నారు. అందులో ఏం దొరకదు. ఏం పర్వాలేదు, నా దగ్గర చాలా టైం ఉంది. నీరజ్ నుంచి మెసేజెస్ ఇలాంటివి వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. నీ సోషల్ మీడియా పాస్వర్డ్ కావాలి. ఈ మెసేజెస్ని హ్యాక్ చేయాలి. మరేం పర్వాలేదు, పనయ్యాక పాస్వర్డ్ని చేంజ్ చేసుకో. 031995. అలాగే లవర్ బాయ్ లిస్ట్లో మానవ్ని కూడా యాడ్ చేసుకోండి. మానవ్? నీరజ్ తమ్ముడు మానవా? ఏం చెప్పంటావు మానవ్? ఎందుకు పిలిచావు? చూడు, నీరజ్ గురించి మాట్లాడడానికి పిలుచుంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. మా అన్నయ్య మీద ఇంట్రెస్ట్ లేదు, అందుకే సంబంధం చెడగొడుతున్నాను. అయితే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా? ఐ లవ్ యూ తాప్సీ. గుడ్ నైట్ స్వీటీ. చాలా బాగుంది. వదిన చాలా బాగుంది అన్నయ్య. సార్, మర్డర్ జరిగింది కాడి నుంచి 5 కిలోమీటర్లు చెక్ చేశాను సార్. కానీ నీరజ్ని ఎక్కడ పెట్టారో ఆ ప్లేస్ తెలియలేదు. సరే, అలాగే. ఇంకా వేరే ప్లేస్ చూస్తాను. పదా. అభిషేక్, ఏం మాట్లాడుతున్నారు? నేను 1 అవర్గా వెయిట్ చేస్తున్నాను, మీరు రాలేరని ఇప్పుడు చెప్తున్నారా? నువ్వు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నాకు ఒకసారి చెప్పాలి కదా. అప్పుడు నేను నీకు ముందే చెప్పుండేవాణ్ణి. ఎన్నిసార్లు క్యాన్సిల్ చేశారు? ఆ బ్రోకర్ నెంబర్ ఏదో నాకిస్తే నేనే చేసుకుంటాను. సరే, నెంబర్ ఇస్తానుండు. కానీ బడ్జెట్ నువ్వు మాట్లాడుకు, ఇద్దరం కలిసి నిర్ణయిద్దాం. మీరు ముందు నెంబర్ సెండ్ చేయండి. మంజు, ఈ విజిటింగ్ కార్డ్స్ కిడ్నాపింగ్ సైట్లో దొరికాయి. ఎవిడెన్స్లో ఇవ్వడం మర్చిపోయాను. నువ్వు వీటిని సరిగ్గా చెక్ చేసి వీటిని ఎవిడెన్స్కి పంపించు. సరే సార్. మానవ్ గురించి ఏమైనా తెలిసిందా? మన ఫుల్ టైం సర్వలైన్స్లోనే ఉన్నాడు. వాడిని సరిగ్గా గమనించండి. ఓకే సార్. డబ్బులు తీసుకుంటారు కదా, టీ సరిగ్గా చేయలేరా ఏంటి? జరగండి. నీకు ఆ 10,000 ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ 10,000 సార్? ప్రాపర్టీ ట్యాక్స్ పే చేసావు కదా, అది కూడా క్యాష్. ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నాను సార్. ఫ్రెండ్ దగ్గర అప్పు చేసావా? అతని పేరు, నెంబరు చెప్పు. సార్, నంబర్ గుర్తులేదు. అరే అరే రవి, ఏం చేస్తున్నావు? తగిలిందా? నెంబరు, పేరు త్వరగా చెప్పు. ఫ్రెండ్ దగ్గర ఏం తీసుకోలేదు సార్. సార్, కోలార్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్. త్వరగా నన్ను కాపాడండి సార్. చూడు, నేను ఎప్పుడే వస్తానా? వెళ్దాం, పదా. నువ్వు వాడికి హెల్ప్ చేయలేదా? ఆ రోజు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది సార్. తను నా లవర్. నాకు పెళ్ళైంది సార్. నేను ఇరుక్కునేవాడిని కదా, కానీ ప్రామిస్ నేను ఎవరిని కొట్టలేదు సార్. నేను వచ్చి డబ్బులు మాత్రమే తీసుకున్నాను. అరే, వాడిని ఎవడో కొట్టారు అన్నావు కదా, నువ్వు వాడి మొహం చూస్తుంటావు కదా, ఎలా ఉంది? సార్, అది వాడి హైట్ ఇంకా కలర్ నాలాగే ఉంది సార్.
నీలాగా ఉందా? అవును సార్. వెళ్ళక్కడి నుంచో వెళ్ళు సార్ వెళ్ళు. సార్ సార్ అంటే వాడు కొంచెం తెల్లగా ఉన్నాడు, నాకన్నా తెల్లగా ఉంటాడు సార్. ఒక్కడే ఉన్నాడా? అవును సార్, నేను ఒక్కళ్ళనే చూశాను. సరే నేను ఒక అడ్రస్ పంపిస్తే అక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఏదో ఒకటి దొరికింది నాకు. అలాగా, అడ్రస్ పంపండి. రవి, నాకు తెలిసి రవిని 3 రోజుల పాటు ఇక్కడే కట్టేసి ఉంటారు. కానీ ర్యాన్సమ్ కాల్ కూడా లేదు. నువ్వో పని చెయ్యి, ఫోరెన్సిక్ వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ఏ విషయం వదలడానికి వీల్లేదని చెప్పు. ఈ ప్రాపర్టీ ఎవరిది? తెలుసుకుంటాను సార్. ఇంటెలిజెంట్ బ్యూరో దగ్గర మాట్లాడటానికి ట్రై చేశాను. నీరజ్ కేసు షేర్ చేసావా? కేసు ఫైల్ అయితే పంపాను. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటాను. సార్, మీరొక విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా, ఆ కార్డు సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ అమ్మే ఒక అతనిది. నేను అతని క్లయింట్ లిస్ట్ తెచ్చాను, ఇదిగోండి. సార్, ఆ 11th లైన్లో ఉన్న మెంబర్ ఉన్నాడు కదా, వాడి పేరు ఒకసారి చదవండి. మీ విజిటింగ్ కార్డ్. కిడ్నాపింగ్ సైట్లో దీన్ని మీరు వదిలేసినట్టున్నారు. అంటే పడిపోయి ఉండొచ్చు. ఇదిగో చూసారా, ఇవి ప్లాట్ డాక్యుమెంట్స్. ఇందులో వేరే వాళ్ళ పేరుంది, కానీ సేల్ డీడ్లో మాత్రం విట్నెస్గా మీ పేరే రాస్తుంది. ఇప్పుడు ఈ ప్లాట్ డ్యామేజ్ అయింది, ఎందుకంటే నీరజ్ని కిడ్నాప్ చేసి అక్కడ దాచారు. కానీ ఈ ప్లాన్ మొత్తం నీ ఒక్కడిదే కాదు, వేరే వాళ్ళది. నీరజ్ని మేమే కిడ్నాప్ చేశాం, నేనే వాడిని చంపాను. పెట్రోల్ తీసుకురా. తెలివితేటలు చూపించావో నీ ప్రేయస్ని కారుతో గుద్దించేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇవి రూపా కాల్ రికార్డ్స్. వన్నారు హలో అభిషేక్ సార్, దయచేసి నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. కోలార్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను సార్ ఇప్పుడు నేను. సార్ కాపాడండి సార్. మీరు ఎక్కడున్నారు? నీరజ్ పారిపోయాడు, అంత గందరగోళం అయిపోయింది. వీలైనంత త్వరగా కోలార్ అడవుల్లోకి మీరు వచ్చి చేరుకోండి. పొలం లేడు. అయితే వీడిని కాల్చేద్దాం. వీడసలు మనకు పనికిరాడు. వీడిని కాల్చేద్దాం. మనం మన ప్లాన్ ప్రకారమే వీడిని చంపేద్దాం. వీడితో ఏ గొడవ లేకుండా పోతుంది. నేను మొదటిసారి తాప్సీని సోషల్ నెట్వర్క్లో చూశాను. తన్ని చూడగానే లవ్లో పడిపోయాను. అయినా నాలాంటి వాడిని తను ఎలా లవ్ చేస్తుంది? తన్ని ఎలా ఇంప్రెస్ చేయాలని వీడికి నేను నేర్పించాను. అనుభవ్ హెల్ప్తోనే నేను తాప్సీని ప్రేమిస్తూ ఉండేవాడిని. నేను ఏదైనా వీడితో మాత్రమే షేర్ చేసుకోగలను. కానీ ఆ నీరజ్ గాడు నా తాప్సీని టచ్ చేస్తూ ఉండేవాడు. తన వెంటే తిరిగేవాడు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఒప్పుకొని పెళ్లి చేద్దాం అనుకున్నట్టున్నారు. అందుకే రూపకి డబ్బులిచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మా దారికి వాణ్ణి అడ్డు తప్పించుకున్నాం. మంజు, చార్జ్ షీట్ ఫైల్ చేయి. స్టేట్మెంట్ దొరికింది. పవన్, ప్రమోదుల్ని అరెస్ట్ చేయండి. వాళ్ళు మనకు అబద్ధాలు చెప్పారు. ఓకే సార్. రవి, నువ్వు ఆ మొబైల్లో పదే పదే ఏం చూస్తున్నావు? అది ప్రమోషన్ లిస్ట్ అప్లోడ్ అవ్వాలి కదా, అదే ఇంకా అవ్వలేదు. అరే అవుతుందిలే. ఆ అబ్బాయి ఫిజికలీ ఛాలెంజ్డ్గా ఉన్నాడు, ఇక్కడ ఉండలేడు. ఆ విషయం చూడు.